సో, అప్పుడు ఏంటంటే, కొద్దిగా మార్క్స్ డిఫరెన్స్ అనేది వేరియేషన్ అయిద్ది. కాబట్టి మోక్‌లో ఎప్పుడైనా గానీ టార్గెట్ కంటే 10-20 మార్క్స్ ఎక్కువనే రావాలి. మీరు పెట్టుకున్న యాక్చువల్ టార్గెట్ 120 మార్క్స్ నీదైతే, మోక్‌లో 150 వరకు నీకు రావాలి ఖచ్చితంగా. సో, అక్కడికెళ్ళినా గూడా నీకు అక్యురసీ అనేది తగ్గదు. ఈ మోక్‌లో ఉన్న అక్యురసీ ఒకవేళ నీది అక్కడ 150 బెట్టుకుంటే, కొన్ని టైమ్స్ నీకు 120 దాకా వచ్చే ఛాన్సెస్ గూడా ఉంటాయి. సో, ఒక 10-20 మార్క్స్ ఎక్కువనే బెట్టుకో మోక్‌ల. ఓకేనా? మీరు అటెంప్ట్ ఇస్తున్నారా మాక్ టెస్ట్‌లు? యెస్ మ్యామ్. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? క్వాలిఫై అవుతున్నాం మ్యామ్. మాకు కాలేజ్‌లో ఏం చెప్పట్లేదు మ్యామ్ ఎంసెట్‌కి. ఓకే. అక్కడ ఏం చెప్పట్లేదని ఇక్కడ జాయిన్ అయ్యారు గదా! మరి ఇది ఫాలో అయితున్నారా? రెగ్యులర్‌గా క్లాసెస్ అన్నీ? యెస్ మ్యామ్. ఇవి అర్థమైతున్నాయా? అర్థమవుతుంది. సో, ఇవి అర్థమైతే మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోద్ది. ఓకేనా? సార్ ఓకే. యాక్సెస్ దాంట్లో బయాలజీ క్వెషన్స్ ఎలా ఉన్నాయి? సార్ యాక్సెస్ ఇవ్వలేదా మీకు టెస్ట్‌కి? మేబీ నేను జాయిన్ ఇచ్చారేమో. ఏం కీర్తన? నేను జాయిన్ అవ్వకముందు ఇచ్చారేమో. నీ వాయిస్ క్లియర్‌గా లేదు నాన్న. నేను జాయిన్ అవ్వకముందు ఇచ్చారేమో మ్యామ్ సార్. నీకు రాలేదా యాక్సెస్? నీకు రాలేదా నాన్న? లేదు. సార్ మళ్ళీ తర్వాత కూడా అడిగారనుకుంటా. సరే నేను చెప్తాను. ఇవ్వమని. ఓకే. సాయితి నువ్వు రాస్తున్నావా టెస్ట్‌లు మరి రెగ్యులర్‌గా? రెగ్యులర్‌గా రాస్తారా మ్యామ్? సండేస్ సండేసే రెగ్యులర్‌గా అంటే టెస్ట్ అండ్ సండేనే గదా! రాలే మ్యామ్. రాయకపోతే ఎట్లా నాన్న? రాస్తేనే గదా తెలిసేది. సార్ నంబర్ ఉందా నీ దగ్గర కీర్తన? అసిన్ సార్‌ది నంబర్ ఉందా? ఆఫీస్ సార్‌ది ఉంది మ్యామ్. ఒకసారి టెక్స్ట్ చెయ్యి ఓకేనా క్లాస్ తర్వాత? నాకు టెస్ట్ యాక్సెస్ రాలేదు అని చెప్పేసి ఓకేనా? సో ఓకే సండే మార్క్స్ వస్తున్నాయి అయితే నీకు? అయితే రాయట్లేదా? ఆన్సర్ చేయట్లేదు? ఐ మీన్ అటెంప్ట్స్. అయితే ఒకసారి గ్రూప్‌లో మెసేజ్ పెట్టేసేయి. సార్ నాకు టెస్ట్ యాక్సెస్ లేదని. సార్‌కి మెసేజ్ చేసినా పర్లేదు. గ్రూప్‌లో చేసినా పర్లేదు. సార్ నీకు యాక్సెస్ ఇచ్చేస్తారు. ఓకేనా? ఓకే మనం స్టార్ట్ చేద్దాం. వాళ్ళు వచ్చేలా లేరు. ఇంకెవరు రవి రాలే, సుమయ్య రాలే. సుమయ్య కాల్ లిఫ్ట్ చేయట్లేదా? లేదు మ్యామ్. సండే రెస్ట్ తీసుకుంటుందేమో పాప. రికార్డ్స్ రాస్తూ ఉంటాను. ఏంటన్నా? రికార్డ్స్ రాస్తూ ఉంటాను. రికార్డ్స్ మీరు రాయకండి అన్న టైం వేస్ట్ అయింది. ఇప్పుడు ఉన్న టైంలో మీ జూనియర్స్ కానీ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ ఇచ్చేయండి, ఎవరైనా మీ సిబ్లింగ్స్ కానీ ఆంట్స్ కానీ ఎవరికైనా ఉంటే ఇచ్చేయండి. రికార్డ్స్ రాసుకుంటే టైం వేస్ట్ అయిపోద్ది. అసలు యాక్చువల్గా రికార్డ్స్ రాసే టైం ఇప్పుడు కాదు. ఇట్స్ క్రూషియల్ టైం ఫర్ ప్రిపరేషన్. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే ఇప్పుడు డైలీ అయితే చదువుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. స్క్రీన్ షేర్ అవుతుందా? నేను రేపటి నుండి ఒక్క పర్సన్ జాయిన్ అయితే ఒక్కటే పర్సన్కి క్లాస్ చెప్తాను. లేట్ జాయిన్ అయితే మాత్రం అలో చేయను ఓకేనా? ఎవరైతే 7-5 లోపు జాయిన్ అవుతారో వాళ్ళకి క్లాస్ చెప్తాను డైరెక్ట్. ఓకేనా?
డైలీ టైం వేస్ట్ అవుతుంది మనకి. చూడండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది. 8:30 9:30 విల్ ఎండ్ సూన్ ఓన్లీ. ఓన్లీ చిన్న చిన్న టాపిక్సే ఉన్నాయి వల్ల తొందరనే ఎండ్ చేసేద్దాం. ఓకేనా? సో నిన్న గ్లాన్స్ వరకు డిస్కస్ చేసాం కదా. గ్లాన్స్ చెప్పలేదు, ఓన్లీ గ్లాన్స్ చెప్పి వదిలేశాను. యాక్సెసరీ డక్స్ అయిపోయినాయి. 1 సెకండ్. నిన్న గ్లాన్స్ చెప్పి వదిలేసాను. గ్లాన్స్ ఏమేమి ఉన్నాయి నాన్న? సెమినల్ వెసికల్, ప్రోస్టేట్ గ్లాండ్ అండ్ బల్బోయూరెథ్రల్ గ్లాండ్. బల్బోయూరెథ్రల్ గ్లాండ్ని కాపస్ గ్లాండ్ అని కూడా అని అంటారు. ఓకే సార్, సెమినల్ వెసికల్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. సెమినల్ వెసికల్. సో మనం నిన్న వాసా డిఫరెన్సీ యాడ్స్ ద వెసికల్ ఫ్రమ్, అంటే ఒక వెసికల్ అనేది యాడ్ చేసుకుంటుంది అని చెప్పాను. వాసా డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ నుండి ఒక పైప్ అనేది వస్తుంది సెమినల్ వెసికల్ గ్లాండ్ నుండి అనేసి అనుకున్నాం. సో సెమినల్ వెసికల్స్ ఈజ్ పేర్ సెమినల్ vesicles are paired of simple tubular glands. సో ఇవేంటి అంటే సెమినల్ వెసికల్స్ అనేవి పేర్గా ఉంటాయి. చూడండి, పేర్గా ట్యూబులర్ గ్లాండ్స్ అనేవి ఎలా ఉంటాయంటే డిఫరెంట్ షేప్లో ఉంటాయి కదా. ఇవి ట్యూబ్స్లా ఉంటాయి అన్నమాట. ట్యూబ్స్లో ఉండేవి ఇవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అని అంటే పోస్టీరియో ఇన్ఫీరియర్, అంటే బిలో ద యూరినరీ బ్లాడర్ ఆర్, అంటే దానికి పోస్టీరియర్ పార్ట్ ఏదైతే ఫ్రంట్ అండ్ బిలో ద యూరినరీ బ్లాడర్ అని అనుకోవచ్చు నార్మల్గా. పోస్టీరియో ఇన్ఫీరియర్ టు ద యూరినరీ బ్లాడర్. Posterior inferior to the urinary bladder. సో ఇది దీని యొక్క లొకేషన్. దీని సెమినల్ వెసికల్ యొక్క లొకేషన్. ఇక్కడ వెసికల్ వచ్చింది అని అంటే మళ్ళీ ఇది వెసికల్ ఎందుకని వచ్చిందంటే వెజిల్ అని అంటే ట్యూబులర్ ఫామ్ అని గుర్తుపెట్టుకున్నాం మనం. బ్లడ్ వెజల్స్ ట్యూబులర్ ఫామ్ అట్లా. సో మళ్ళీ ఇది ఒక వెజిల్ అని అనుకోవద్దు. ఇదేంటి అంటే గ్లాండ్. పేరు చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది గ్లాండ్, అది ట్యూబులర్ ఫామ్లో ఉంది కాబట్టి సెమినల్ వెసికల్ అని అంటున్నాం. ఓకే, ఇదేంటి పెయిడ్గా ఉన్నాయి అంటే 2 ఉన్నాయి అని అర్థం. సో ఇదేంటి సింపుల్ ట్యూబ్యూల్స్ అన్నమాట. దాంట్లో సింపుల్ ట్యూబ్యూల్స్ ఎందుకని అంటున్నాం అని అంటే లోపల విల్లై లేదు, సీలియా లేదు. ఓకే, సో అలా. సో దీని లొకేషన్ ఎక్కడ అంటే పోస్టీరియో ఇన్ఫీరియర్ టు ద యూరినరీ బ్లాడర్, ఇన్ ద పెల్విస్, ఇన్ పెల్విక్ రీజన్ ఆర్ ఇన్ ద పెల్విస్. సో ఈచ్ సెమినల్ వెసికల్ అని అంటే 2 ఉన్నాయి కదా, 2 పేరింగ్ అని అనుకున్నాం కదా. ఈచ్ సెమినల్ వెసికల్ enters or opens into the corresponding vasa difference. సో ఇది కామన్ పాయింట్. ఇంకా సో ఈ వాసా డిఫరెన్స్ ఎక్కడికి వెళ్తుంది? వాసా డిఫరెన్స్ ఎంటర్స్ టు ప్రోస్టేట్ గ్లాండ్. ప్రోస్టేట్ గ్లాండ్ నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్రోస్టేట్ గ్లాండ్ నుండి డైరెక్ట్ ఏదైతే యూరినరీ బ్లాడర్ నుండి బల్బోయూరెథ్రల్ గ్లాండ్, తర్వాత యూటెరస్, సో అండ్ దెన్ పీనస్. సో ఇలా గ్లాండ్స్ అనేవి అసోసియేట్ అయి ఉన్నాయి అన్నమాట, ఒకదాని కింద ఒకటి.
సో ఇది ఎట్లా అని అంటే ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది సెమినల్ వాస డిఫరెన్స్ అనేది సెమినల్ వెసికల్ నుండి ఇది అంటే సెమినల్ వెసికల్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ప్రోస్టేట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి బల్బ్ పెడతారు ఇట్లా ఒకదాని కింద ఒకటి. సో ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది కానీ లెంత్ అనేది మీకు డయాగ్రామ్లో అక్కడ చాలా తక్కువనే ఉంటుంది. సో రియల్గా చూస్తే సో వాస డిఫరెన్స్ ఎంటర్స్ ఇంటూ ద ప్రోస్టేట్ గ్లాండ్. ప్రోస్టేట్ గ్లాండ్లోకి మళ్ళీ ఎంటర్ అవుతుంది. ద సెక్రేషన్ ఆఫ్ సెమినల్ అంటే దీని యొక్క సెక్రేషన్ ఏమవుతుందో ఆ సెక్రేషన్లో ఏముంటుంది అని అంటే కన్స్టిట్యూట్ అబౌట్ 60% ద వాల్యూమ్ ఆఫ్ సెమినల్ ఫ్లూయిడ్. సో సెమినల్ ఫ్లూయిడ్లో 60% దేని యొక్క సెక్రేషన్ ఉంటుంది, సెమినల్ వెసికల్ యొక్క సెక్రేషన్ ఉంటుంది. ఇప్పుడు 100% అనేది సీమెన్ చూస్తే మనము దాంట్లో ఓన్లీ స్పమ్స్ అనేవి పక్కకు పెడితే దాంతోపాటు సెమినల్ వెసికల్ యొక్క సెక్రేషన్స్ 60% ఉంటుంది. సో దాని తర్వాత కొన్ని ఆల్కలైన్ అదేంటి అని అంటే ఆల్కలైన్ ఇది ఆల్కలైన్. ఓకే, దెన్ విస్కోస్ ఫ్లూయిడ్ కొద్దిగా జెల్లీ సబ్స్టెన్స్ లాగా ఉండే ఫ్లూయిడ్ అన్నమాట దాని సిక్రేషన్స్. ఓకేనా, దాంట్లో ఏంటి అంటే రిచ్ ఇన్ ఫ్రక్టోస్, దెన్ ప్రోటీన్స్, ఫ్రక్టోస్ ప్రోటీన్స్, ఫ్రక్టోస్ ప్రోటీన్స్, మళ్ళీ సిట్రిక్ యాసిడ్ అండ్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ కొన్ని లైక్ ఫాస్ఫరస్, పొటాషియం, అండ్ కొన్ని ప్రోస్టాగ్లాండిన్స్. ఇవనేవి ఈ సెమినల్ ఫ్లూయిడ్లో ప్రజెంట్ అయి ఉంటాయి నాన్న. ఈ సెమినల్ ఫ్లూయిడ్లో సిక్రేషన్స్తో పాటు ఏమేమి ఉంటాయి, ప్రోస్టాగ్లాండిన్ కూడా ప్రోస్టాగ్లాండ్ యొక్క సిక్రేషన్ అన్నమాట. సో ఇది ఫాస్ఫరస్, ఇన్ఆర్గానిక్ ఫాస్ఫరస్, పొటాషియం, సిట్రిక్ యాసిడ్, ఫ్రక్టోస్, ప్రోటీన్స్. మళ్ళీ ఇది ఎలాంటి నేచర్ ఉంది అని అంటే నేచర్ ఏంటి, ఆల్కలైన్ అండ్ విస్కాస్ ఫ్లూయిడ్ దీని యొక్క నేచర్. సో ఇది పీవైక్యూ, ఈ రిపీటెడ్ పీవైక్యూ. సో ఇది రిపీటెడ్ పీవైక్యూ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. రిచ్ ఇన్ ఫ్రక్టోస్, ప్రోటీన్స్, సిట్రిక్ యాసిడ్. నార్మల్గా అయితే ఫ్రక్టోస్ అనే ఇచ్చాడు చాలా టైమ్స్, అండ్ మనం ఇవి కూడా చూసుకొని వెళ్ళాలి సేఫ్ సైడ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోస్టేట్ గ్లాండ్ ఏం సెక్రేట్ చేస్తుంది రా, ఇప్పుడే చెప్పాము, ప్రోస్టాగ్లాండిన్స్. సో ఇవి ఎక్కడ ఉంటుంది అని అంటే డైరెక్ట్లీ బెనీత్ అని అన్న కిందనే. ఓకేనా, నియర్ బై బెనీత్ ద యూరినరీ బ్లాడర్, బెనీత్ ద యూరినరీ బ్లాడర్. అంటే జస్ట్ బిలో ఎట్లా అని అనుకోవచ్చు అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎలా చెప్పచ్చు అని అంటే జస్ట్ బిలో ద బ్లాడర్ అండ్ అబోవ్ ద రెక్టమ్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ బెనీత్ అని అనే వర్డ్ యూజ్ చేశారు, కాకపోతే లొకేషన్ ఎట్లా చెప్పుకోవచ్చు అని అంటే జస్ట్ బిలో, అబోవ్, జస్ట్ బిలో ద బ్లాడర్, అబోవ్ ద రెక్టమ్.
అబౌవ్ ద రెక్టమ్. సో దీని యొక్క లొకేషన్ ఇదేంటి ప్రోస్టాగ్లాండిన్స్. సో సెమినల్ వెసికల్తో వాస డిఫరెన్సెస్ వస్తుంది. వాస డిఫరెన్స్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది, ప్రోస్టాగ్లాండిన్స్కి. ప్రోస్టాగ్లాండిన్స్ ఏం సిక్రెట్ చేస్తుంది, ప్రోస్టాగ్లాండిన్స్ దీంట్లో ఎల్లో కలుస్తుంది, సెమినల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాంట్లో కలుస్తుంది. సెమినల్ ఫ్లూయిడ్ కంటెంట్స్ ఫ్రక్టోస్, ప్రోటీన్స్ అండ్ సిట్రిక్ యాసిడ్, ఇన్ఆర్గానిక్ ఫాస్ఫరస్, పొటాషియం అండ్ ప్రోస్టాగ్లాండిన్స్ ఇవన్నీ కలిపేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, బల్బోయూరెథ్రల్ గ్లాండ్కి. మళ్ళీ బల్బోయూరెథ్రల్ గ్లాండ్ అంటే ఏంటి ఇప్పుడు చూడండి. బల్బోయూరెథ్రల్ గ్లాండ్ అంటే ఆల్సో కాల్డ్ బల్బోయూరెథ్రల్ గ్లాండ్. ఇంకా ఇది ఫేవరెట్ అని చెప్పచ్చు వాళ్ళకి. దీని నుండి క్వశ్చన్ లేకుంటే ఇంకా పేపర్ రెడీ కాదు, అంత ఫేవరెట్. ఆల్సో కాల్డ్ కార్పస్ గ్లాండ్. సో ఏంటి ఇది బల్బోయూరెథ్రల్ గ్లాండ్ అని అంటే దీని లొకేషన్ ఎక్కడ ఉంటుంది అని అంటే బెనిత్, మళ్ళీ అంతే వస్తుంది, బెనిత్ ద ప్రోస్టేట్ గ్లాండ్. ఒకదాని కింద ఒకటి, సెమినల్ కింద ప్రోస్టేట్ కింద బల్బోయూరెథ్రల్, ఇలా లైన్ ఉంటాయి. సో ప్రోస్టేట్ గ్లాండ్. సో ఇది ఎట్లా అని చెప్పొచ్చు అని అంటే ఎట్ ద బిగినింగ్ ఆఫ్, అంటే ఇది ఎంత కొన మీద ఉంటుంది అంటే ఎక్స్టర్నల్ జెనిటల్గా స్టార్ట్ అయ్యే దగ్గర ఇది బిగినింగ్లో ఉంటుంది అని అంటే లైక్ ఇలా అనుకోవచ్చు, ద బిగినింగ్ ఆఫ్ ద ఇంటర్నల్ పోర్షన్ ఆఫ్ పీనిస్. సో ఇది స్టార్ట్ అయ్యే ముంగటి దగ్గర ఇంటర్నల్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ప్లేస్ అయి ఉంటుంది బల్బోయూరెథ్రల్ గ్లాండ్. ఓకేనా. సో దీన్ని ఫ్లషింగ్ ఏజెంట్ అని కూడా అనొచ్చుకో అమ్మ, బల్బోయూరెథ్రల్ గ్లాండ్ని ఫ్లషింగ్ ఏజెంట్. ఫ్లషింగ్ ఏజెంట్ ఎందుకు అంటున్నాం, ఇది ఇంటర్నల్ లాస్ట్ బెనిద్దా ఉన్నది ఇక్కడ యూరినరీ బ్లాడర్లో ఏదైతే రిమైన్గా ఉంటాయో లైక్ కొన్ని యూరినరీ రెసిడ్యూస్. సో యూరినరీ రెసిడ్యూస్ అని అంటే యూరినరీ అని అంటే ఆల్మోస్ట్ మొత్తం ఎక్స్క్రేషనే కదా, దాంట్లో కొన్ని పార్టికల్స్ అనేవి కానీ ఏదైనా స్టక్ అయిపోయి ఉంటాయి సిస్టంలో. సో ఇవేంటి అని అంటే ఇది ఫ్లషింగ్ ఏజెంట్. దీని యొక్క సిక్రేషన్స్ అనేవి ఆ రిమైనింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పంపించడానికి అంటే ఆల్రెడీ ఒకటే డక్ట్ ఇది పీనస్ నుండి, ఆల్రెడీ ఇదే ఒకటే డక్ ఫర్ రిప్రొడక్షన్కి అండ్ ఎక్స్క్రేషన్కి కామన్ అది. సో ఇక్కడ ఏంటి అంటే నార్మల్గా ఇక్కడ బల్బోయూరెథ్రల్ గ్లాండ్ ఏదైతే ప్రజెంట్ ఉందో ఇది ఫ్లషింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే యూరినరీ బ్లాడర్లో ఏవైతే రెసిడ్యూస్ ఏవైతే ప్రజెంట్ అయి ఉన్నాయో, పార్టికల్స్ ఏవైతే వెళ్ళిపోని ఉన్నాయో అవిటిని పంపించడానికి ట్రై చేస్తుంది అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ గ్యామెటోజెనసిస్. సో గ్యామెటోజెనసిస్ అంటే నార్మల్గా మీ టెక్స్ట్ బుక్లో ఎట్లుందంటే ఫస్ట్ హ్యూమన్ రిప్రొడక్షన్ స్టార్టింగ్లో ఫస్ట్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది, తర్వాత ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది, తర్వాత గ్యామెటోజెనసిస్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ మీరు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చెప్పేసరికి ఈ టర్మ్స్ మర్చిపోతారు. సో ఫస్ట్ నేను ఇలా క్యారీ ఫార్వర్డ్ చేస్తా, మేల్ చెప్పేసి తర్వాత మేల్కి సంబంధించిన గ్యామెట్ ఏదైతే ఉందో స్పర్మటోజెనసిస్ అది చెప్పేస్తాను. దెన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చెప్పినప్పుడు ఓవమ్ ఫార్మేషన్ ఊజెనసిస్ చెప్పేస్తాను. సో ఇలా రెగ్యులర్గా ఉంటే టర్మ్స్ అనేవి మీకు కరెక్ట్గా ఉంటాయి. రన్నింగ్ నోట్స్లో కూడా అలానే రాసుకోండి, ఈజీ అయిపోద్ది చదివేటప్పుడు కూడా. సో అది డిఫరెంట్ టాపిక్ కాకుండా దీంట్లోనే ఇంక్లూడ్ చేసేసుకోండి నోట్స్లో. సో గ్యామెటోజెనసిస్ అంటే గ్యామెట్ ఫార్మేషన్. ఐదర్ ఫీమేల్ అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, దాన్ని గ్యామెటోజెనసిస్ అంటున్నాం. ఒకవేళ మేల్ అనుకో దాంట్లో ఏం ఫామ్ అయిద్దిరా, హ్యూమన్ మేల్లో స్పర్మ్, ఫీమేల్లో ఓవమ్.
సో ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం? గ్యామెట్ ఫార్మేషన్ ప్రాసెస్ని, స్పర్మ్ని స్పర్మటోజెనసిస్. సో ఈ స్పర్మటోజెనసిస్ అని అంటున్నాం. సో ఇదేంటి, ఎట్లా ఫామ్ అయ్యిద్ది, మనం ఇప్పటివరకు చదివాము దాని యొక్క ఆల్రెడీ మీకు నిన్న కూడా ఐడియా ఇచ్చాను దీని గురించి. సో ఇప్పుడు టెస్టీస్ ఉంది. టెస్టీస్లో కొన్ని ఇమ్మెచ్యూర్ జెమ్ సెల్స్ ఉంటాయని చెప్పాను, గుర్తుందా? నిన్న క్లాస్ రివిజన్ చేసుకుంటే గుర్తుంటుంది. ఇమ్మెచ్యూర్ జెమ్ సెల్స్ ఉంటాయి, వాటిని ఏమన్నాం? స్పర్మటోగోనియా అంటున్నాం, నిన్న సెల్స్. ఓకే, సో అవి ఏంటి, ఇవి ఏం చేస్తాయి అంటే స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. స్పర్మటోగోనియా ఏదైతే జెమ్ సెల్స్ ఉన్నాయో అవి స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వీటికి న్యూట్రిషన్ ఎవరు ఇస్తున్నారు? సర్టోలి సెల్స్. సో వీటికి న్యూట్రిషన్ ఇస్తున్నాం. సో అవి ఈ స్పర్మ్ ప్రొడక్షన్ ఎలా చేస్తుందో ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం? స్పర్మటోజెనసిస్ అంటున్నాం. ఈ స్పర్మటోగోనియా స్పర్మ్స్ని ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని, ఆ ప్రాసెస్ని స్పర్మటోజెనసిస్ అంటున్నాం. ఓకేనా? సో ఇది ఎలా జరిగిద్ది అని అంటే, ఇట్స్ బిగైన్, ఈ స్పర్మటోజెనసిస్ ప్రజెన్స్ అనేది ఎప్పుడు బిగిన్ అవుతుంది అని అంటే ప్యూబర్టీ. ఇట్స్ బిగిన్స్ ఇన్ ప్యూబర్టీలో దీని యొక్క ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఫస్ట్ ఏమనుకున్నాం? జెమ్ సెల్స్ అనేవి టెస్టిస్లో ప్రజెంట్ అయి ఉంటే అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అని చెప్పి ఫస్ట్లో చెప్పాను నేను. సో అవి ఏంటి అని అంటే నార్మల్గా స్టెమ్ సెల్స్ కూడా అనొచ్చు. స్టెమ్ సెల్స్ ఆర్ స్పర్మటో. మళ్ళీ గర్ల్స్లో వచ్చేసరికి కూడా స్టెమ్ సెల్సే ఉంటాయి. ఎందుకు స్టెమ్ సెల్స్ అంటున్నామంటే దే ఆర్ హైలీ ఏంటి అని అంటే హైలీ ఎనర్జీ ఉండి ర్యాపిడ్ డివిజన్ జరగడానికి ఉంటుంది అన్నమాట. వేరే సెల్స్తో కంపేర్ చేస్తే దీంట్లో ఉన్న ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ సెల్స్ అనేవి ఫెయిర్నెస్ క్రీమ్స్కి యూజ్ చేస్తారు. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఐడియా ఉంటుంది, యశోద మూవీ అని, సమంత తీసింది. సమంతనేనా, నాకు తెలియదు, కానీ యశోద మూవీలో కాన్సెప్ట్ ఇదే. సో వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ చేసిన తర్వాత అక్కడ సెల్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటారు. బేబీని తీసుకోరు కానీ స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసుకొని ఫెయిర్నెస్ ప్రోడక్ట్స్ కానీ అట్లాంటివి క్రియేట్ చేస్తారు. ఎందుకనంటే ఈ సెల్స్ యొక్క ఇంపార్టెన్స్ అట్లాంటిది అన్నమాట. సో అది, సో ఇవేంటి అని అంటే ఈ సెల్స్ని స్పర్మటోగోనియా అని కూడా, గోనియల్ స్టెమ్ సెల్స్ అని కూడా అనొచ్చు. స్పర్మటోగోనియల్ స్టెమ్ సెల్స్ అనవచ్చు. సో ఇవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి? ప్రజెంట్ ఇవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి? స్టెమ్ సెల్స్ అనేవి ప్రజెంట్ ఇన్ సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ దగ్గర ఇవి అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట, ఈ స్పర్మటోగోనియా అనేది. సో ఈచ్ స్పర్మటోగోనియా సెల్స్ అనేవి ఏం జరుగుతాయి అని అంటే మైటోటిక్ డివిజన్స్ జరిగి దాని యొక్క నంబర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాయి. సో ఒకటి ఉందనుకో, మీకు లాస్ట్లో వీడియో చూపిస్తా, స్పర్మటోజెనసిస్ది, ఊజెనసిస్ది. ఓకేనా? జస్ట్ ఇప్పుడు వినండి, ఆ వీడియో చూసినప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? సో స్పర్మటోజెనసిస్ ఏవైతే స్పర్మటోగోనియా సెల్స్ ఏవైతే ఉన్నాయో జెమ్ సెల్స్ అనుకున్నాం కదా, జెమ్ సెల్స్ అనేవి ర్యాపిడ్ డివిజన్స్ జరిగి డ్యూ టు స్టెమ్ సెల్స్ ర్యాపిడ్ డివిజన్ జరిగి వాటి యొక్క నంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటాయి. ఆ సెల్స్ యొక్క నంబర్ని ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత అది ఏమైందంటే డిప్లాయిడ్ కంటెంట్గా మారిద్ది. ఆ సెల్స్ అనేవి డిప్లాయిడ్ కంటెంట్ అంటే 2n డిప్లాయిడ్ సెల్స్గా మారితే అప్పుడు ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి డిప్లాయిడ్లో? 46 క్రోమోజోమ్స్. డిప్లాయిడ్ సెల్స్లో 46 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. సో 46 క్రోమోజోమ్స్గా మారినాయి ఏవి? స్పర్మటోగోనియల్ సెల్స్ అనేవి 46గా మారినాయి. తర్వాత ఇవి ఏం చేస్తే ఇంకొన్ని ఈ 46 ఏవైతే అంటే ఈచ్ జెమ్ సెల్లో 46 క్రోమోజోమ్స్గా ఉంటాయి. అయితే ఈ కొన్ని చాలా సెల్స్ ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాం కదా, ఆ సెల్స్ అనేవి అందులో కొన్ని ప్రైమరీ సమ్ సెల్స్ డెవలప్ ఇంటూ
ప్రైమరీ స్పర్మటోసైట్స్. ప్రైమరీ స్పర్మటోసైట్స్గా మారుతాయి. సో ఈ ప్రైమరీ స్పర్మటోసైట్స్ ఏం చేస్తాయి అంటే పీరియాడికల్లీ మియోసిస్ చేస్తాయి. మియోసిస్ చేసి పీరియాడికల్లీ అని అంటే డిఫరెంట్ పీరియడ్స్లో ఒక పీరియడ్ అనుకుంటే ఇప్పుడు మీకు ఇంగ్లీష్ పీరియడ్ లేదంటే జువాలజీ పీరియడ్, బాటనీ పీరియడ్ అంటే పీరియడ్ ఆఫ్ టైంలో ఆ టైం టు టైం ఇలా మియోసిస్ చేస్తూ వెళ్తాయి అన్నమాట. సో అలా ఫస్ట్ మియోసిస్ జరిగినప్పుడు అంటే ప్రైమరీ స్పర్మటోసైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైమరీ స్పర్మటోసైట్ ఫస్ట్ మియోసిస్ చేసినప్పుడు, మియోసిస్ 1 చేసినప్పుడు సో ఏమైపోద్ది, దాంట్లో ఈక్వల్ సైజ్డ్ హ్యాప్లాయిడ్ సెల్స్ అనేవి ఫార్మేషన్ జరుగుతాయి. ఈక్వల్ సైజ్ హ్యాప్లాయిడ్ సెల్స్, హ్యాప్లాయిడ్ ఇక్కడ డిప్లాయిడ్ సెల్ ఉన్నాయి సెకండరీలో. సో ఇది పీరియాడికల్లీ మియోసిస్ చేసి ఈక్వల్ సైజ్డ్ హ్యాప్లాయిడ్ సెల్స్. అంటే హ్యాప్లాయిడ్ అని అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని క్రోమోజోమ్స్ రావాలిరా చెప్తారా? ఈజీనే కదా. డిప్లాయిడ్లో 46 ఉన్నాయంటే హ్యాప్లాయిడ్లో ఎన్ని ఉండాలి? రే 2n ఇక్కడ చెప్పేశాను కదరా 2n. ఇంత ఇట్లా అయితే ఎట్లరా? 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. డిప్లాయిడ్లో 46 ఉంటాయి. హ్యాప్లాయిడ్ అంటే n డివైడ్ చేసేయండి 46ని వస్తాయి. ఇది కూడా రాదా 2 టేబుల్? ఎంత 2 3 20 అంతే. 2n వచ్చిందా చూడండి. n తీసుకొని n ఈక్వల్ టు ఎంత ఇచ్చారు నంబర్ 46 డివైడెడ్ బై 2. ఇదే కాదు సేమ్ ఎక్కడైనా కానీ క్యాలిక్యులేషన్ వచ్చిందని అంటే ఈజీనే. ఇక్కడ 2n ఇచ్చేసాడు కదా ఫార్ములా. n ఫైండ్ అవుట్ చేయాలి. n తీసుకొచ్చి 2ని ఇక్కడ కింద పెట్టి ఇచ్చిన నెంబర్ ఇడేసేయండి, కథం ఆన్సర్ వస్తుంది. ఎప్పుడైనా కానీ 2n డిప్లాయిడ్ వచ్చిందంటే దాంట్లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. n వచ్చిందంటే 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది మార్క్ చేసి పెట్టుకోండి, ఓకేనా? సో ఏం చేస్తుంది ప్రైమరీ స్పర్మటోసైట్స్ అనేవి పీరియాడికల్గా మియోసిస్ జరుగుతున్నాయి కదా. ఫస్ట్ మియోసిస్ జరిగే టైంకి అవి డిప్లాయిడ్ సెల్ కాస్త హ్యాప్లాయిడ్గా మారి 23 క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఈ 23 క్రోమోజోమ్ హ్యాప్లాయిడ్ సెల్ని ఏమంటున్నామంటే సెకండరీ స్పర్మటోసైట్స్ అంటున్నాం. వీటిని ఈ హ్యాప్లాయిడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ స్పర్మటోసైట్స్ నుండి మియోసిస్ జరిగి హ్యాప్లాయిడ్ సెల్స్ ఏవైతే ఫామ్ అయినాయో వీటిని సెకండరీ స్పర్మటోసైట్స్. సో ఇవన్నీ ఎంత క్రోమోజోమ్స్ ఉన్నాయి రా దీంట్లో? 23. ప్రైమరీలో 46. సో ఇలా ప్రైమరీ మియోసిస్ జరిగిన తర్వాత ఫస్ట్ మియోసిస్ అది. ఓకే, నెక్స్ట్ ఏం జరిగిద్ది అని అంటే ఆ సెకండరీ స్పర్మోసైట్ ఏదైతే ఉందో తర్వాత అది కూడా మియోసిస్ చేస్తుంది. సో ఫస్ట్ మీకు నార్మల్గా ఫ్లో చార్ట్ వేస్తుంది చూడండి. ఓకే, ఫస్ట్ జెమ్ సెల్ ఉండేది. జెమ్ సెల్ ఉండేదిరా, ఇది డిఫరెన్షియేటెడ్ అయిపోయి షేటెడ్ ఇంటూ ప్రైమరీ మియోసైట్ స్పర్మటోసైట్స్. ప్రైమరీ స్పర్మటోసైట్ అయింది. సో ఇదేమైంది, మియోసిస్ జరిగింది. ఇక్కడ మియోసిస్ 1 జరిగి ఈ ప్రైమరీ స్పర్మటోసైట్ దగ్గర 46 క్రోమోజోమ్స్ అనేవి ఉన్నది. ఇది 2n కండిషన్లో ఉంది, ఇది డిప్లాయిడ్. ఓకే, ప్రైమరీ స్పర్మటోసైట్ మియోసిస్ 1 జరిగి మియోసిస్ జరిగి
ఆర్ లైక్ మియోసిస్ జరిగింది, మియోసిస్ ఆర్ ఇక్కడ లైక్ ఇక్కడ నార్మల్గా అయితే రిడక్షన్ డివిజన్ అంటే మైటోసిస్ అని ఇస్తారు, కానీ మీకు మియోసిస్ అని ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. సో ఇది సెకండరీ స్పెర్మటోసైట్. ఇదెంతరా 23 క్రోమోజోమ్స్. 23 కండిషన్లో ఉంది ఇది. ఎన్ కండిషన్ 23. ఇది బి కాదు, ఎస్. బి లాగా అనిపిస్తుంది. సో సెకండరీ స్పర్మటోసైట్స్ అనేవి ఫామ్ అయిపోయింది. సో ఇవి ఎలా ఉన్నాయి? ఈక్వల్ సైజ్డ్ హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉన్నాయన్నమాట. సో తర్వాత ఏమైంది? ఇది ఇక్కడ నుండి మియోసిస్ 2, మళ్ళీ పీరియాడికల్లీ ఇంకో మియోసిస్ జరిగింది. ఇక్కడ ఏం ఫామ్ అయినాయి? స్పర్మటైడ్స్. సో ఇవి స్పర్మటైడ్స్ అనేవి సేమ్ కంటెంట్ ఉంటుంది, హ్యాప్లాయిడ్ సెల్స్. స్పర్మటైడ్స్ అనేవి అక్కడ డిఫరెన్షియేట్ అయిపోద్ది కదా సెల్ నుండి, ఇంకో సెల్కి వచ్చేసినాయి. ఇలా ఈ సెల్స్ 4 అనేవి ఇవి ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ స్పర్మ్గా మారిపోద్ది తర్వాత. సో ట్రాన్స్ఫార్మ్ ఇంటూ స్పర్మటోజోవా ఆర్ స్పర్మ్స్. సో ఇలా మారిపోద్ది అన్నమాట. సో స్పర్మటోజెనిసిస్ స్టార్ట్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ప్యూబర్టీలో ఇవి స్టార్ట్ అవుతాయి. సో నార్మల్గా మీకు ఇది ఒకటి ఏంటి అని అంటే పాత్వే అడగొచ్చు, స్పర్మ్ పాత్వే ఒకటి అడగొచ్చు, అండ్ ఇది స్పర్మటోజెనిసిస్ యొక్క స్టెప్స్ అడగవచ్చు. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ మీకు చూడండి, జెమ్ సెల్ ఉందిరా, జెమ్ సెల్ ఉంది. సో ఇది ఏమనుకున్నాం? స్పర్మటోజోవా అనుకున్నాం. సో ఇది ఏం జరిగింది? మయోటిక్ డివిజన్ జరిగింది. దెన్ ఈచ్ స్పర్మటోగోనియా ఆర్ స్పర్మటోజోవా ఏమైపోయింది? స్టెమ్ సెల్స్గా మారినాయి. స్టెమ్ సెల్స్గా మారి 46 క్రోమోజోమ్స్ అనేవి అక్వైర్ చేసుకున్నాయి, అంటే డిప్లాయిడ్ కండిషన్స్కి వచ్చేసినాయి. ఇవి ఫస్టే ఉండడం అవి డిప్లాయిడ్ స్టేజ్ అని చెప్పాను. సో అవి తర్వాత ఏమైంది? మియోసిస్ జరిగింది. సో ప్రైమరీ స్పర్మటోసైట్స్ ఫామ్ అయింది. సో ఇవి తర్వాత దీంట్లో కూడా సేమ్ కంటెంట్. తర్వాత మళ్ళీ మియోసిస్ పీరియాడికల్లీ జరుగుతూనే ఉన్నది. మియోసిస్ జరిగింది. సో అప్పుడు మియోసిస్ 1 పర్టికులర్గా మియోసిస్ 1, మియోసిస్ 2 సెల్ సైకిల్లో ఉంటుంది. మియోసిస్ 1 వచ్చేసరికి అంటే ప్రోఫేజ్ స్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రోఫేజ్లో 5 స్టేజెస్ ఉంటాయి, ఓకేనా. సో అది ప్రోఫేజ్ 1 అనేది ఎక్కువ ఉంటుంది మియోసిస్ 1. సో మియోసిస్ 1 జరిగింది. మియోసిస్ 1 జరిగినప్పుడు రిడక్షనల్ డివిజన్ అని వచ్చింది దానికి, మియోసిస్ 1. సో అప్పుడు ఏంటి అని అంటే 46 ఉన్న క్రోమోజోమ్ 23కి అయిపోద్ది. అవి ఎలా అయినాయి అంటే ఈక్వల్ సైజ్డ్ హ్యాప్లాయిడ్ సెల్స్ అని అనొచ్చు, హ్యాప్లాయిడ్ స్పర్మ్స్ అన్న, అంటే అవి సెల్స్ అనేవి స్పర్మటోసైట్స్ అనేవి చిన్న చిన్నగా అయినా అవ్వచ్చు. సో అవి ఏంటి అని అంటే దీన్ని సెకండరీ, ఆ సెల్స్ని ఏమంటున్నామంటే సెకండరీ స్పర్మటోసైట్స్ అంటున్నాం. సో ఈ సెకండరీ స్పర్మటోసైట్స్ అనేవి మళ్ళీ మియోసిస్ 2 చేస్తున్నాయి. మియోసిస్ 2 చేసిన తర్వాత అది ఏదైతే కంటెంట్ అనేది డెవలప్ అయిపోయి దానికి కావాల్సిన బాడీ కానీ మైటోకాండ్రియా కానీ నెక్స్ట్ స్ట్రక్చర్ చెప్తా, అదంతా డెవలప్ అయిపోయి స్పర్మటైడ్స్ ఫామ్ అవుతాయి. సో ఈ స్పర్మటైడ్స్ ఏం చేస్తాయి? ట్రాన్స్ఫర్స్. రేటెడ్ టెస్టిస్లో స్పర్మ్స్ ఒక స్టోరేజ్ స్పేస్ అనుకున్నాం కదా. సో ఇవన్నీ స్పర్మటైడ్స్గా స్టోర్ అయిపోతుంది అక్కడ.
స్పర్మటైడ్స్గా స్టోర్ అయిపోయి వాటి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది. ఇప్పుడు వంట చేసినాక కొత్తిమీర వేసినాక దించుతాం కదా, సేమ్ అంతే అనుకోండి. ఇది కొత్తిమీర అనుకోండి, లాస్ట్ ట్రాన్స్ఫర్ అయిపోయి స్పర్మటోజోవా లాగా మారిపోతాయి అన్నమాట. అంటే స్పర్మటోజోవా అంటే స్పర్మ్స్. సో ఇది పాత్వే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. జెమ్ సెల్స్ ఉండే, ఫస్ట్ జెమ్ సెల్స్ ఎక్కడ ఉండే, స్పర్మటోజోవా ఎక్కడ ఉండే చెప్తారా? సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ గుర్తుందా? అక్కడ సెటోలి సెల్స్ అనేవి హెల్ప్ చేసినాయి. తర్వాత రేటిటెస్టిక్ పోయినాయి, రేటిటెస్టిక్ నుంచి ఎపిడిడెమస్ నుంచి వాసా ఎఫ్రిన్షియా నుండి ఎక్కడికి పోయింది గుర్తుందా? మర్చిపోయారా? నిన్ననే చెప్తా. సో ఇది దాని యొక్క పాత్వే అయితే ఇది స్పర్మ్ యొక్క గ్యామెటోజెనిసిస్ యొక్క ప్రాసెస్ అన్నమాట, స్పర్మ్ ఫార్మేషన్ ఇది. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే ప్యూబర్టీ ఏజ్లో బాయ్స్లో స్టార్ట్ అయింది నాన్న. సో ఇది ఏంటి అని అంటే నార్మల్గా ఇక్కడ యూజ్ అయ్యేది జిఎన్ఆర్హెచ్, గొనాడోట్రోపిన్, ఏంట్రా గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది సిక్రేషన్ ప్యూబర్టీ ఏజ్లో స్టిమ్యులేషన్ అన్నమాట. దేనికి? ఇది ఏ హార్మోన్ అనొచ్చు? హైపోథాలమిక్ హార్మోన్. హైపోథాలమిక్ హార్మోన్. సో వీటి యొక్క సిక్రేషన్స్ ఆండ్రోజన్స్ కానీ టెస్టోస్టిరాన్ యొక్క లెవెల్స్ అనేవి పెంచి ఇది ప్రాసెస్ అవ్వడానికి స్టార్ట్ చేస్తుంది, ఈ స్పర్మటోజెనిసిస్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో increase of GnRH, then acts on adenophysis. అడెనోఫైసిస్ ఎన్నో విన్నట్టున్నది, ఎక్కడ ఉంటుంది? ఆఫ్ ద పిట్యూటరీ. స్టిమ్యులేట్ సిక్రేషన్స్ of two types, గొనాడోట్రోపిన్స్. సో జిఎన్ఆర్హెచ్ ఇంక్రీజింగ్ వల్ల ప్యూబర్టీ స్టార్ట్ అయింది కదా. సో జిఎన్ఆర్హెచ్ వచ్చి అడెనోఫైసిస్ దగ్గర యాక్ట్ చేసినప్పుడు, అడెనోఫైసిస్ ఎక్కడ ఉంటుంది? పిట్యూటరీ హార్మోన్ దగ్గర స్టిమ్యులేట్ చేస్తే, సో అది 2 types ఆఫ్ ఇవి సిక్రేటరీ హార్మోన్, ఇన్హిబిటరీ హార్మోన్ కాదు. ఇన్హిబిటరీ హార్మోన్ ఏది? అక్కడ ఎఫ్ఎస్హెచ్ని ఇన్హిబిట్ చేస్తుంది, ఇన్హిబిటరీ హార్మోన్ నిన్న క్లాస్లో చూసినాం. ఈ సిక్రేటరీ హార్మోన్ ఇక్కడేమో అడెనోఫైసిస్ జరిగినప్పుడు పిట్యూటరీ స్టిమ్యులేట్స్ 2 types ఆఫ్ గొనాడోట్రోపిన్స్. ఆ గొనాడోట్రోపిన్ హార్మోన్స్ ఏమేమి ఉన్నాయి? 2 types ఉన్నాయి. అవి ఏంటి అని అంటే ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్. ఎల్హెచ్ లూటినైజింగ్ హార్మోన్. ఇది ఎక్కడ వస్తుంది? ఇంటర్స్టేషియల్ స్పేస్లో, గుర్తుందా? నిన్న టెస్టిస్లో అక్కడ ఎల్హెచ్ హార్మోన్ వస్తుందని చెప్పేసాను, గుర్తుందా? లేడింగ్ సెల్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్ఎస్హెచ్, ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఇవి ఆ 2 అయినప్పుడు ఇది ఇన్హిబిట్ అయిపోద్ది, ఇదైతే యూజ్ అయిపోద్ది నార్మల్గా. సో ఎల్హెచ్ యాక్ట్స్ ఆన్ లేడింగ్ సెల్స్. లేడింగ్ సెల్స్ మీద ఇవి యాక్టివేట్ అయిపోయి తర్వాత స్టిమ్యులేట్స్ ద సిక్రేషన్ ఆఫ్ ఆండ్రోజన్. లేడింగ్ సెల్స్ మీద యాక్టివేట్ అయ్యి దెన్ స్టిమ్యులేట్స్ సిక్రేషన్
ఆఫ్ ఆండ్రోజన్. ఇది దేనికి యూజ్ రా? ఆండ్రోజన్ అనేది మెయిన్గా టెస్టోస్టిరాన్కి. సో ఈ ఆండ్రోజెస్ అనేవి అలాగే ప్రాసెస్ ఆఫ్ స్పర్మటోజెనిసిస్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్. సో ఈ ఎఫ్ఎస్హెచ్ ఏంటి అని అంటే నార్మల్గా స్టిమ్యులేట్ ద సెర్టోలి సెల్స్ మీద యాక్ట్ అవుతుంది ఇది. సిక్రేషన్ ఆఫ్ ఎందుకు అనంటే సిక్రేషన్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్స్, ఓకేనా, కొన్ని ఫ్యాక్టర్స్ విచ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ స్పర్మటోజెనిసిస్లో హెల్ప్ అయిపోద్ది, ఓకేనా. అండ్ అట్మోస్ట్ ఇదైతే ఇన్హిబిట్ అయిపోద్ది, ఇన్హిబిట్ హార్మోన్తో, ఓకేనా. సో ఇది ఎందుకనంటే ఎఫ్ఎస్హెచ్ అనేది ఓవరీలో బాగా యూజ్ అయ్యిద్ది, ఓకేనా, దీంతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ మెచ్యూర్ స్పర్మటోజోవన్. ఓకే, ఆర్ స్పర్మ్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. ఐపీలో ఉందనుకుంటా క్వశ్చన్. సో ఓకే డన్. సో స్పర్మ్ 3 పార్ట్స్గా డివైడ్ అయ్యిద్ది నాన్న. ఫస్ట్ వన్ వచ్చేసి హెడ్, నెక్ అండ్ మిడిల్ పీస్, దెన్ టెయిల్. సో ఇది ఒకటి హెడ్ పార్ట్ అన్నమాట. దిస్ ఈజ్ నెక్ ఆర్ నెక్, మిడిల్ పార్ట్, అండ్ ఇది వచ్చేసి టెయిల్ పార్ట్. సో దీన్ని ఎట్లా అంటే ఇది ప్లాస్మా మెంబ్రేన్ మనకు తెలిసింది సెల్, ఇది ఒక సెల్లే, స్పర్మటోసైట్ కూడా సెల్లే, స్పర్మ్ కూడా. సో ఇది హ్యూమన్ స్పర్మ్ కూడా సెల్, ఎందుకంటే అది క్రోమోజోమ్ కంటైన్ చేస్తుంది. ఇది తీసుకొని అక్కడ ఓవలేషన్ చేయాలి, అక్కడ కూడా ఓవం కూడా ఒక సెల్లే. సో సెల్కి అవుటర్ మెంబ్రేన్ ఏంటరా తెలుసుగా మనకు, ప్లాస్మా మెంబ్రేన్. ఇది ప్లాస్మా మెంబ్రేన్. నెక్స్ట్ వన్ ఇది ఏంటి, న్యూక్లియస్ ఉంటుంది. ఇందులో న్యూక్లియస్ ఉంది, దాంట్లో కంటెంట్ అనేది ఉంటుంది, క్రోమోజోమ్ కంటెంట్. సో ఇదేంటి న్యూక్లియర్, ఇది న్యూక్లియర్ మెంబ్రేన్. దెన్ దీంట్లో క్రోమోజోమ్ మెటీరియల్, క్రోమోజోమ్ మెటీరియల్. నెక్స్ట్
ఇక్కడ నెక్ పార్ట్‌లో మెయిన్ ఇంపార్టెంట్ ఏం ప్రెజెంట్ అయి ఉంటదంటే మైటోకాండ్రియా అనేది ఉంటది. మైటోకాండ్రియా ఈజ్ ప్రెజెంట్ ఎక్కడ లొకేషన్ నెక్ ఆర్ మిడిల్ పార్ట్ పీవైక్యూ ఇది. ఓకేనా? సో ఇది ఎందుకు హెల్ప్ చేస్తుంది అని అంటే ఈ మైటోకాండ్రియా అనేది ఈ స్విమ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది స్విమ్మింగ్కి. సో ఈ స్పమ్ అనేది స్విమ్ చేసుకుంటూ దానికి ఎనర్జీ కావాలి కదా. ఓకే, వజినాకి ఎంటర్ అవ్వగానే ఇన్సెమినేషన్ ద్వారా అది ఫాలోపియన్ ట్యూబ్ వరకు యూటరస్ దాటుకొని సెర్విక్స్ దాటుకొని అక్కడి వరకు వెళ్ళాలి. సో ఫాలోపియన్ ట్యూబ్లో ఉండే ఓవాకి ఫర్టిలైజేషన్ చేయాలి అని అంటే అవి ఎంత స్పీడ్గా వెళ్ళిపోవాలి. సో వాటికి ఎనర్జీ అవసరం కదా. ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ ఎవరు ఇస్తారంటే మైటోకాండ్రియా. ఏటీపీ ఇస్తుంది కదా, ఏటీపీ ఎన్ఏడిపిహెచ్. సో ఇది మైటోకాండ్రియా ప్రజెంట్ బిట్ ఇక్కడ మిడిల్ పార్ట్లో ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వన్ టేల్. ఈ టేల్ దేనికి హెల్ప్ చేస్తుంది అని అంటే నార్మల్గా ఈ టేల్ అనేది దీనికి మూమెంట్, ఇది ఎనర్జీ ఇస్తుంది, కాకపోతే దీనికి మూమెంట్ ఇవ్వాలి కదా. ముంగటి జరగాలి అని అంటే మూమెంట్ కావాలి కదా. సో ముంగటికి వెళ్ళడానికి మూమెంట్ అనేది ఈ టేల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ అక్రోజోమ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అక్రోజోమ్ ఇది ఎక్కడ హెడ్లో ఇది అక్రోజోమ్ ఏం చేస్తుంది అంటే ఓవా దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ సెకండ్ ఓవమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓవమ్ ఇలా ఉంటుంది నాన్న. సో ఇక్కడ ఇలా సెల్స్తో ఇలా ఉంటుంది. సో హార్డ్ కోరింగ్ ఉంటుంది కదా, హార్డ్ కోరింగ్ కాదు స్మూత్ కోరింగే ఉంటుంది. సో ఇది లోపలికి పెనెట్రేట్ అవ్వాలి. పెనెట్రేట్ అవ్వాలంటే ఈ అక్రోజోమ్ ఏం చేస్తుంది అంటే దీన్ని బ్రష్ చేయడానికి అంటే లైక్ బస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇది బస్ట్ అయిపోగానే ఇది వెళ్ళి ఇక్కడికి వెళ్ళంగానే ఈ స్పమ్ వెళ్ళి ఇక్కడ బస్ట్ అవ్వగానే అక్రోజోమ్ అనేది వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న న్యూక్లియర్ మెటీరియల్ మాత్రమే ఓవాకి ఎంటర్ అయిపోద్ది. తర్వాత ఇవన్నీ డీజనరేట్ అయిపోద్ది. సో లైక్ మైటోకాండ్రియా కానీ టేల్ కానీ హెడ్ కానీ వెళ్ళిపోద్ది. ఓన్లీ ఏదైతే పార్ట్ సెల్ న్యూక్లియస్ కంటైన్ చేస్తుందో అది మాత్రమే ఇంట్లోకి వెళ్ళిపోద్ది. టోటల్ స్పమ్ అనేది వెళ్ళిపోదు అన్నమాట. ఓకేనా? సో ఇది స్ట్రక్చర్ దాంట్లో. సో స్ట్రక్చర్లో ఏంటి అని అంటే అక్రోజోమ్లో ఏమేమి కంటైన్ చేస్తాయి అని అంటే ఎంజైమ్స్, కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ప్రోక్టేస్, యాసిడ్ ఫాస్ఫేట్, ఇంకేముంటుంది నాన్న హైడ్రోలూరనిక్ యాసిడ్ ఎక్సెట్రా. ఇవన్నీ ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి ఎందుకు హెల్ప్ చేస్తున్నాయి నాన్న? అక్కడ పెనెట్రేషన్కి హెల్ప్ చేస్తున్నాయి. ఓకేనా? సో ఇది. సో ఇంకా దీనికి ఒక పర్టికులర్గా కొన్ని డేటా అనేది ఇచ్చాడు చూడండి. దాంట్లో ఏంటి అని అంటే మేల్ ఎజిక్యులేట్స్ 200 to 300 million స్పర్మ్స్ డ్యూరింగ్ కోయిటస్. సో డ్యూరింగ్ కోయిటస్లో ఎన్ని మిలియన్స్ స్పర్మ్స్ అనేవి ఎజాక్యులేట్ చేస్తున్నాడా ఒక హ్యూమన్ మేల్ అని అంటే 200 to 300 million స్పర్మ్స్ అనేవి ఎజాక్యులేట్ చేస్తున్నాడు. దాంట్లో 50% ఎక్స్ క్రోమోజోమ్, 50% వై క్రోమోజోమ్. సో ఒక జెండర్ అనేది మనం డిసైడ్ చేయలేము. ఓకేనా? 50% అనేవి ఉంటాయి. సో అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు ఇక్కడ దాంట్లో 60% అనేవి ఎలా ఉంటాయి అని అంటే స్పర్మ్ మస్ట్ హ్యావ్ అంటే నార్మల్ షేప్, సైజు ఉంటాయి. దాంట్లో 60% ఆఫ్ ద స్పర్మ్స్కి ఎలా నార్మల్ షేప్ అండ్ సైజు ఉంటాయి. మిగతా 40%కి ఎలా అంటే విగరస్ మొటాలిటీ. సో ఇవి అన్నమాట. దాంట్లో 40%కి మాత్రమే మంచి మొటాలిటీ అనేది ఉంటుంది. కొన్నిట్లో మాత్రం ఏంటి అని అంటే షేప్ సైజ్ అనేవి తగ్గిపోతుంది అన్నమాట. సో ఏవి ఒక మూమెంట్ కరెక్ట్ షేప్ ఉండి కరెక్ట్ సైజ్ ఉండి కరెక్ట్ ఎనర్జీ రిలీజ్ చేసుకుంటా మొటాలిటీ రేట్ అనేది ఏది ఇంకైతే ఎక్కువ ఉంటుందో
అది పెనట్రేషన్కి ఈజీగా వెళ్ళిపోద్ది అన్నమాట. సో నెక్స్ట్ అని వచ్చేసి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓకేనా. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే దాని యొక్క మెజర్మెంట్స్, స్పర్మటోజెనసిస్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్ ఏంటి? ఓవరీ, తర్వాత యాక్సెసరీ డక్ట్స్ అవన్నీ ఉంటాయి కదా దీంట్లో కూడా, గ్లాండ్స్. చూడండి, ఓవరీస్ అలాంగ్ విత్ ఓవిడక్ట్స్, యూటెరస్, cervix, vagina and external genitalia in the pelvic region. సో అంతేనా అంటే లేదు, ఇంకొకటి మమ్మరీ గ్లాండ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాంగ్ విత్ మమ్మరీ గ్లాండ్స్, ఇది ఎందుకు అని అంటే మమ్మరీ గ్లాండ్స్ ఆర్ ఫంక్షనల్లీ సపోర్టెడ్ టు the process of child care, ovulation, fertilization, pregnancy, birth and child care రెండు ఒకటే. సో దీంట్లో మమ్మరీ గ్లాండ్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇవి ఏంటి ఫస్ట్ ఓవరీ, ఓవిడక్స్, దెన్ యూటెరస్, సర్విక్స్, వజినా, ఎక్స్టర్నల్ జెనిటీలియా అండ్ మమ్మరీ గ్లాండ్స్. ఇవి ఇప్పుడు మనం కంటిన్యూగా స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఏంటి ఫస్ట్ అని అంటే ప్రైమరీ సెక్స్ ఆర్గన్ ఫీమేల్ది. ప్రైమరీ ఫీమేల్ యొక్క ప్రైమరీ సెక్స్ ఆర్గన్ ఏంటి అని అంటే ఓవరీస్. అంటే ఇది గ్యామెట్. ఓవం ఫామ్ చేస్తుంది. ఓకేనా. గ్యామెట్ ఏం ఫామ్ చేస్తుంది? ఓవం. సో ఇప్పుడు చూడండి, టెస్టిస్ ప్రైమరీ సెక్స్ ఆర్గన్ అయితే అక్కడ ఏం ఫామ్ చేస్తున్నాయి నాన్న? స్పమ్ము. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఓవరీస్ ప్రైమరీ సెక్స్ ఆర్గన్ అయితే గ్యామెట్ ఫామ్ చేసేది ఓవం. ఓకేనా. ఓవంతో పాటు మళ్ళీ కొన్ని సెవరల్ స్టెరాయిడ్ హార్మోన్స్ కూడా వస్తాయి. వీటిని ఏమంటున్నామంటే ఓవేరియన్ హార్మోన్స్ అంటున్నాం. ఏంటి తన్మయ్? ఏం లేదు. ఓకే. సో ఓవరీస్ అనేవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయని అంటే లోవర్ పార్ట్ ఆఫ్ అబ్డామిన్. లొకేషన్ ఇక్కడ లోవర్ పార్ట్ ఆఫ్ అబ్డామిన్. లోవర్ పార్ట్ ఆఫ్ అబ్డామిన్ దగ్గర లొకేట్ అయి ఉంటాయి. సో ఇక్కడ పెల్విక్ వాల్ అండ్ యూటెరస్కి అటాచ్డ్ బై లిగమెంట్స్తోని అటాచ్ అవుతాయి అన్నమాట. లిగమెంట్స్
ఈచ్ ఓవరీ అంటే పేర్ ఆఫ్ ఓవరీ ఉంటాయి కదా నాన్న, 2 ఓవరీస్ ఉంటాయి. ఈచ్ ఓవరీ కవర్డ్ బై థిన్ ఎపిథీలియం which encloses the ovarian stroma. ఇది మళ్ళీ వస్తుంది ఓవేరియన్ స్ట్రోమా చూడండి. సో ఈచ్ ఓవరీ, ఓకేనా. సో ఈ స్ట్రోమా అనేది 2 టైప్స్గా డివైడ్ అవుతుంది అమ్మా. ఈ ఓవేరియన్ స్ట్రోమా అనేది టూ జోన్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ జోన్ ఏమంటున్నామంటే పెరిఫీరియల్ జోన్ అండ్ ఇన్నర్ మెడుల్లా. సో ఇవి ఓవరీస్కి కనెక్ట్ అయ్యి మళ్ళీ ఏముంటాయి అని అంటే ఓవిడక్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఓవరీస్ అనుకుంటే ఓకేనా, వీటితో ఓవిడక్స్ అనేవి ఉంటాయి. చూడండి ఇవి ఓవిడక్స్, ఫాలోపియన్ ట్యూబ్స్ అని అనొచ్చు. ఫాలోపియన్ ట్యూబ్స్ ఇవన్నీ ఉంటాయి నాన్న. ఓవరీస్ 2 ఉన్నాయంటే ఫాలోపియన్ ట్యూబ్స్ కూడా 2 ఉంటాయి. ఓకేనా, ఫాలోపియన్ ట్యూబ్స్ వచ్చేసి 2. సో వీటి యొక్క ఏంటి అని అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ నుంచి మళ్ళీ యూటరస్కి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట ఇవి. ఓకేనా, ఈ ఫాలోపియన్ ట్యూబ్ ఎంత లాంగ్ ఉంటుంది అని అంటే 10 to 12 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది. సో ఇదేంటి అని అంటే పార్ట్ క్లోజర్ టు ద ఓవర్ దగ్గర ఫనల్ షేప్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటున్నామంటే ఇన్ఫాండిబులం. ఇన్ఫాండిబులం అని అంటుంది. సో ఈ ఇన్ఫాండిబులం ఏదైతే ఇట్లా ప్రొజెక్షన్ ఇస్తుందో ఇక్కడ ఒక టచింగ్ ఇక్కడ ఫింగర్ లైక్ ఏదైతుందో దాన్ని ఏమంటున్నామంటే ఫిమ్బ్రై. సో ఇది ఫిమ్బ్రై అని అంటున్నాం. ఓకేనా, సో ఈ ఫిమ్బ్రై ఇన్ఫాండిబులం ఏం చేస్తుందంటే ఓవమ్ అనేది ఇక్కడ ఫామ్ అయిన తర్వాత ఓవరీలో అది ఇది కలెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఇన్ఫాండిబులం ఏదైతే ఉందో వైడర్ పార్ట్కి కొద్దిగా అంటే ఇంకా కొద్దిగా ఇట్లా వైడర్ పార్ట్ ఇక్కడ చిన్న స్టార్ట్ అయిన ఇక్కడ ఎక్కువ వస్తుంది. దీన్ని యాంఫులా అంటున్నాం. యాంఫులా అంటున్నాం దీన్ని. ఇంకా ఏదైతే లాస్ట్ పార్ట్ ఆఫ్ ఓవిడక్ట్ ఏదైతే యూటెరస్తో కనెక్ట్ అయి ఉంటుందో లాస్ట్ పార్ట్ ఏదైతే యూటరస్కి కనెక్ట్ అయింది దాన్ని ఇస్తమస్ అంటుంది. ఇది నారో లూమెన్ అండ్ జాయిన్స్ టు ద యూటరస్. ఓకేనా, యూటరస్కి జాయిన్ అయింది. సో ఇది ఏంటి అంటే యూటరస్ గురించి ఇప్పుడు ఇక్కడ వరకు ఓవిడక్స్ అయిపోయింది. ఇప్పుడు యూటరస్ ఏంటి అని అంటే సింగిల్గా ఉంటుంది. ఇప్పటి వరకు ఓవిడక్స్ 2 ఉన్నాయి, ఓవరీస్ 2 ఉన్నాయి. ఇప్పుడు యూటరస్కి వచ్చేసరికి అంటే యూటరస్ అనేది సింగిల్ అండ్ దీని షేప్ ఎట్లా ఉంటుంది అంటే ఇన్వర్టెడ్ పియర్ లాగా ఉంటుంది అన్నమాట. ఇన్వర్టెడ్ పియర్ షేప్ ఇది. సో ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ఇది ఏంటి అంటే సపోర్టెడ్ బై లిగమెంట్స్. లిగమెంట్స్తోని సపోర్ట్తోని అటాచ్డ్ టు ద పెల్విక్ వాల్.
పెల్విక్ వాల్కి అటాచ్ అయింది. ఓకేనా. సో నెక్స్ట్ యూట్రస్ ఓపెన్స్ ఇంటూ సెర్విక్స్. ఇది క్యావిటీ. సో ఏదైతే క్యావిటీతో సెర్విక్స్ ఓపెన్ అయింది అన్నమాట. ఇది స్మూత్ మజిల్స్ అన్నమాట సెర్విక్స్ అనేవి. స్మూత్ అండ్ అంటే ఏంటి అని అంటే ఈ సెర్విక్స్ యూట్రస్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు వీటి సపోర్ట్ లాగా ఇస్తాయి అన్నమాట, రప్చర్ అవ్వకుండా సెర్విక్స్. దెన్ సెర్విక్స్ నుండి వజీనా, సేమ్ ఇది కూడా స్మూత్ మజిల్స్ వజైనా. సో ఇదేంటి వజైనా అంటే ఫార్మ్స్ బర్త్ కెనాల్. బర్త్ కెనాల్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో యూట్రస్ వచ్చేసరికి 3 లేయర్స్ ఉంటాయమ్మా. ఇవి మెయిన్ 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 ఇంపార్టెంట్. ఇంకా యూట్రస్ హ్యాస్ 3 లేయర్స్ ఆఫ్ టిష్యూస్. సో ఫస్ట్ వన్ ఏంటి, ఎక్స్టర్నల్ థిన్ మెంబ్రస్ పెరిమెట్రియం. సో ఇది ఎక్స్టర్నల్ లేయర్ పెరిమెట్రియం. సెకండ్ వన్ వచ్చేసి మిడిల్ థిన్ membranous smooth సారీ థిక్. ఇది థిక్ మెంబ్రస్ స్మూత్ లేయర్ మయోమెట్రియం. అండ్ థర్డ్ వన్ ఇన్నర్ గ్లాండులర్ లేయర్ కాల్డ్ ఎండోమెట్రియం. అన్నమాట. సో ఇవనేవి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, థిన్ మెంబ్రెన్స్ లేయర్ ఎక్స్టర్నల్ పెరిమెట్రియం. థిక్ అంటే థిన్, తర్వాత ఇంకా కొద్దిగా లావుగా ఉంది, పైన పొర సన్నగా ఉంది, లోపటి పొర కొద్దిగా దొడ్డుగా ఉండి అది స్మూత్ లేయర్గా ఉన్నదన్నమాట. సో దాన్ని మయోమెట్రియం అంటున్నాం. సో ఇవి మయోమెట్రియం అని అంటున్నామంటే, మయో అంటే ఇక్కడ మజిల్స్ వస్తాయి. మయో గుర్తుంచుకోండి వర్డ్స్ అనేవి ఇట్లా, అందుకే ఫస్ట్ నుండి చెప్తాను. ఎండో, పెరి, ఎక్స్ట్రా ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ ఏవైతే కంటిన్యూగా వస్తున్నాయో ఒక మీనింగ్ రాసుకొని రిపీటెడ్గా చూసుకోండి ఆ వర్డ్స్ని. సైటో, కైనో ఈ వర్డ్స్ అనేవి ఊకే రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఈ మయోమెట్రియం. దెన్ ఇన్నర్ గ్లాండులర్ లేయర్ వచ్చేసి గ్లాండులర్ అని అంటే ఇక్కడ సిక్రేషన్ జరుగుతుంది ఇక్కడ ఎండోమెట్రియంలో. సో ఇవి చూడండి, వీటి యొక్క ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి కొన్ని. ఈ ఫంక్షన్స్ కూడా అడుగుతాడు. సో ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటి అని అంటే, ఎండోమెట్రియం ఏదైతే ఉందో ఫస్ట్ వచ్చేసి పెరిమెట్రియం ఏమో ప్రొటెక్షన్కి, యూటరైన్ వాల్ డిజైన్కి హెల్ప్ చేస్తుంది. ఎండోమెట్రియం వచ్చేసరికి ఏంటి అని అంటే, ఇది సైకిల్స్, మెన్స్ట్రువల్ సైకిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అంటే దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సైకిల్ చేంజెస్ మెన్స్ట్రువల్ సైకిల్. నాన్న ఇప్పుడు మీరు ఏదన్నా అబ్డామినల్ ప్రాబ్లం ఉండి ఏదన్నా ఇప్పుడు మీరు స్కానింగ్కి వెళ్ళారనుకోండి, ఎండోమెట్రియం లేయర్ చూస్తారు. సో వాళ్ళు యూట్రస్లో ఎండోమెట్రియం ఎంత డెవలప్ అయింది, ఎంత థిక్ అయింది,
అని చెప్పేసి చూస్తారు. ఈ ఎండోమెట్రియం లేయర్ ఏం చేస్తుంది అని అంటే బేబీ ఫామ్ అయ్యేటప్పుడు ఇట్ టెన్స్ టు బీ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఓవులేషన్ జరిగిన తర్వాత ఇది థిక్గా ఫామ్ అయిపోద్ది అని అంటే చాలా గట్టిగా ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది బాగా పెద్దగా పెరిగిపోద్ది అన్నమాట. ఇప్పుడు మనం చూడండి మనకు నార్మల్గా మెన్సెస్ వచ్చినప్పుడు ఎలా అంటే ఓవాతో పాటు కొన్ని ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది కూడా వెళ్ళిపోద్ది అన్నమాట దాంట్లోనే. అక్కడ ఫస్ట్ బ్రేక్ అయిపోద్ది. సో అందుకే పీరియడ్ క్రాంప్స్ ఎందుకు ఎక్కువ వస్తాయనంటే ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది బ్రేక్ అయిద్ది. ఓవర్ రిలీజ్ అవ్వడం వల్ల మీకు పీరియడ్ పెయిన్స్ అనేవి క్రాంప్స్ అనేవి రావు. సారీ, పీరియడ్ క్రాంప్స్ ఎందుకు వస్తాయనంటే ఈ ఎప్పుడైతే ఓవా ఫామ్ చేసుకొని ఓవిడక్లో వెయిట్ చేస్తుందో స్పర్మ్ కోసం ఫర్టిలైజేషన్ జరగదు. 28 డేస్ తర్వాత అది ఏదైతే సైక్లింగ్ తర్వాత అది వచ్చేయాలి బయటకి. బట్ అది వచ్చిన తర్వాత అది ఇక్కడికి యూట్రస్ వరకు ఫెలాన్ అయిపోద్ది. అక్కడి వరకు ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది ఓవా అనేది. ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగిద్ది, నేను చెప్పాను బ్లాస్టోసిస్ట్ వచ్చేసి యూట్రైన్ వాల్కి అటాచ్ అయిపోద్ది. కాబట్టి ఆ బేబీ ప్రొడక్షన్ మంచిగా జరగాలని చెప్పేసి అంటే ఆ బేబీ మంచిగా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి ఎండోమెట్రియం దానికి సపోర్ట్ ఇస్తుంది అన్నమాట. సో ఇది బాగా రఫ్ అంటే బేబీ మిస్క్యారేజ్ అవ్వకుండా ఎండోమెట్రియం లెవెల్ అనేది అంత ముందే ఫర్టిలైజేషన్కి ముందే అంత థిక్గా ఫామ్ అయిపోద్ది ఎండోమెట్రియం లేయర్. బట్ ఇన్ కేస్ ఫర్టిలైజేషన్ జరగలేదు, స్పర్మ్ రాలేదు, అప్పుడు ఏం జరిగిద్ది అని అంటే ఆ ఓవా అనేది యూట్రస్కి వచ్చేసి యూట్రస్ దగ్గర ఎండోమెట్రియం లేయర్ అనేది బ్రేక్ అయిపోద్ది. సో అందుకే సివియర్ పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటే ఆ లేయర్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఎండోమెట్రియం ఏదైతే అడాప్ట్ చేసుకుంది అంటే ఇది ఉండడు ఆల్రెడీ ఎండోమెట్రియం లేయర్ ఉంటుంది, దాని మీద ఇంకొక లేయర్ ఫామ్ చేసుకుంటుంది. సో ఆ లేయర్ అనేది ఈ ఓవాతో బయటకు వచ్చేస్తుంది. సో అది బ్లాస్ట్ అంటే అది ఓవా అనేది చిన్న చిన్న పార్టికల్స్గా వెళ్ళిపోయి ఈ లేయర్ అనేది బ్లాస్ట్ అయినప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయిన్ అనేది మనకు వస్తుంది. సో ఓవా వెళ్ళిపోవడం వల్ల పెయిన్ రాదు. సో యాజ్ ఎ బయాలజీ స్టూడెంట్స్ మీకు ఐడియా ఉండాలి ఎందుకు పీరియడ్ క్రాంప్స్ వస్తున్నాయి అనేది. సో ఈ ఎండోమెట్రియం లేయర్ ద్వారా సో మనం ఎప్పుడైనా వెళ్ళారనుకోండి రేడియాలజీ డిపార్ట్మెంట్కి ఏదైనా పీసీఓడి కానీ ఏదన్నా రెగ్యులర్గా వచ్చే కేసెస్ కానీ అబ్డోమెన్ పెయిన్తో వెళ్ళిన ఫీమేల్ రిలేటెడ్ గైనిక్ రిలేటెడ్ ఏదన్నా స్కాన్కి వెళ్తే మీకు ఐడియా ఉంటుంది. దాంట్లో ఎండోమెట్రియం లేయర్నే ఎక్కువ చూస్తారు. అండ్ ఒకవేళ ప్రెగ్నెన్సీలో కూడా ఎండోమెట్రియం లేయర్ని చూస్తారన్నమాట ఎంత డెవలప్ అయింది అని చెప్పేసి. మేజర్ కాజ్ మిస్క్యారేజెస్కి ఏంటి అంటే ఎండోమెట్రియం లేయర్ ఏదైతుందో అది చాలా మంచి డెవలప్మెంట్ లేకపోవడం వల్ల మిస్క్యారేజెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ మిడిల్ లేయర్ ఏదైతే థిక్ లేయర్ ఉందో అది ఏం చేస్తుంది అని అంటే కాంట్రాక్షన్స్ చేస్తుంది కాంట్రాక్షన్స్ చేస్తుంది అన్నమాట. మయోమెట్రియా ఎప్పుడు బేబీ ఫామ్ అయిపోయింది అనుకోండి, ఫర్టిలైజేషన్ జరిగి బేబీ ఫామ్ అయిపోయింది, ఒక 9 months అయింది. 9 months తర్వాత బేబీ ఎట్లా బయటకు వస్తుంది? సో అక్కడ కాంట్రాక్షన్స్ జరగాలి కదా. ఎక్స్టర్నల్ ఇప్పుడు మనకు తెలుసు కదా, ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ లేనిదే ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతలేదు అని అంటే అక్కడ లోపల నుంచి ఫోర్స్ కావాలి కదా. ఆ ఫోర్స్ కాంట్రాక్షన్స్ ఎవరిస్తున్నారు అని అంటే ఈ మయోమెట్రియం యూటరైన్ వాల్ యొక్క మయోమెట్రియం లేయర్ ఏదైతే ఉంటుందో ఇది ఏం చేస్తుంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్తుంది అన్నమాట. సో ఇది ఏమి ఇస్తుంది అంటే స్ట్రాంగ్ కాంట్రాక్షన్స్ ఇస్తున్నది డ్యూరింగ్ బేబీ డెలివరీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ జెనిటల్, ఇది కూడా పీవైక్యూ. సో ఎక్స్టర్నల్ జెనిటలియాలో ఏమేమి ఉంటాయి అని అంటే ఇంక్లూడ్స్ res pubis, labia majora, labia minora, hymen and clitoris. Clitoris or clitoris, same pronunciation. So మోనస్ ప్యూబిస్ అని అంటే మోనస్ ప్యూబిస్లో ఇట్ ఈజ్ ఏ
కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యాటీ టిష్యూ. ఇది అవుటర్ లేయర్ అనొచ్చు, ఎక్స్టర్నల్ లేయర్ ఆఫ్ ఎక్స్టర్నల్ జెనిటలీ ఆఫ్ ఫీమేల్. ఇది ఏంటి అని అంటే దీంట్లో ఫ్యాటీ టిష్యూ ఉండడం వల్ల అది బల్జ్డ్గా కనిపిస్తుంది. సో దాని మీద ప్యూబిక్ హెయిర్ కూడా ఉంటుంది. ప్యూబిక్ హెయిర్ ఎందుకు అని అంటే నార్మల్గా ప్రొటెక్షన్కి, అంతేనా, ఏవైతే అన్వాంటెడ్ బ్యాక్టీరియా కానీ ఏదన్నా చిన్న చిన్న పార్టికల్స్ కానీ వెళ్ళకుండా ప్యూబిక్ హెయిర్ అనేది ప్రొటెక్షన్ చేస్తుంది అన్నమాట. సో ఇవి నార్మల్గా ఇప్పుడు కూడా చూడండి క్యాంపెయిన్స్లో ఈ ప్యూబిక్ హెయిర్ గురించే ఉంటుంది. ఓకేనా. అది నెక్స్ట్ వన్ వచ్చేసి లేబియా మైనోరా, మెజోరా ఆర్ మైనోరా రెండు ఉన్నాయి కదా. అయితే లేబియా మెజోరా వచ్చేసి ఏంటి అని అంటే అది దీని బిలోగా ఉంటుంది అన్నమాట. మోనస్ ప్యూబిస్ తర్వాత లేబియా మైనోరా. ఇది ఫోల్డెడ్ టిష్యూ అన్నమాట, పేర్డ్. ఇది బల్జ్ టిష్యూ అయితే దీని తర్వాత తిన్న టిష్యూ ఇది, దెన్ ఇది మైనోర్. ఇది మోనస్ ప్యూబిస్ అయితే ఇది లేబియా మైనోరా. సో ఇది ఫోల్డెడ్ టిష్యూ. సో ఇది కూడా సేమ్ మైనోరా. ఇది అండర్ లేబియా మెజోరా. సో ఈ లేబియా మైనోరా అంటే ఇది ప్రొటెక్షన్, అంటే ఇది స్టార్టింగ్ లేయర్ అయితే దీని నుండి వజినా బర్త్ కెనల్ ఇది ఎంట్రన్స్ అనుకోవచ్చు. సో the opening of the vagina is often covered by partially a membrane called hymen. సో హైమన్ గురించి నార్మల్గా మీకు ఒక 2 లైన్స్ ఇచ్చాను నేను. సో ఏంటి అని అంటే ఈ చాప్టర్స్ ఫస్ట్ ఇంక్లూడ్ చేయడానికి మీ అకాడమిక్ ఇయర్లో ఏంటి అని అంటే టు గెట్ అన్ ఐడియా అబౌట్ సెక్సువల్ ఎడ్యుకేషన్. అంటే ఒక పర్సన్ ఫస్ట్ మన ప్రీవియస్ జనరేషన్లో చూసుకుంటే వాళ్ళకు నార్మల్గా ఇంత పర్టికులర్ పార్ట్స్ ఏంటి, ఒక వాటి యొక్క హార్మోనల్ చేంజెస్ ఏంటి, ఇట్లాంటివి బాగా ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఈయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారన్నమాట. అంటే చిన్న చిన్న పార్ట్ని ఇప్పుడు హ్యూమెన్ని ఏంటి అంటే డిగ్రేడ్ చేసి మాట్లాడడం కానీ. సో ఎందుకు అని అంటే జస్ట్ బికాజ్ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, వాళ్ళకి వాటిపై అవగాహన లేకపోవడం వల్ల అట్లా జరగడం జరిగింది. సో ఏం చేశారని అంటే మన గవర్నమెంట్ కానీ టు ఇంక్లూడ్ ఏదైతే ప్రైమరీలో చిన్న స్టేజ్లోనే వీళ్ళకి ఒక ఐడియా అనేది ఇస్తే అబౌట్ దీస్ పార్ట్స్ అనేవి, వాటి అంత పర్టికులర్గా ఓ అని చూడకుండా జస్ట్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఎలా ఉంటుందో ఐడియా కోసం అని చెప్పేసి ఇవి అలా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మా నార్మల్ మిస్కాన్సెప్షన్ ఏంటి అని అంటే హైమన్ బ్రేక్ అయింది అని అంటే ఒక గల్ల మీద ఒక నింద వేయడం జరిగింది. షీఈ్ నాట్ కన్సిడరైజ్ యాజ్ ఎ వర్జిన్ అని చెప్పేసి అనుకుంటారు. ఇట్స్ నాట్ ట్రూ అని చెప్పేసి. ఎందుకు అని అంటే ఇట్స్ ఎ పార్షియల్లీ కవర్డ్ లేయర్ అన్నమాట. చిన్న థిక్ లేయర్, అది పార్షియల్ అంటే కంప్లీట్ లేయర్ కాదు. అదెంత అంటే డెలికేట్ లేయర్ అన్నమాట. ఆ డెలికేట్ లేయర్ ఎలా ఉంటుంది అని అంటే బర్త్ ఫామ్ అయినప్పుడు ఏదైతే మనం 7th మంత్ ఆఫ్ ఎంబ్రియానిక్ స్టేజ్లో జెండర్ అనేది డిసైడ్ అవుతుంది. అప్పుడు శాక్స్ అనేవి బయటకు వస్తే టెస్టిస్లో అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. అప్పుడు ఏంటి అని అంటే ఇవి ఫామ్ అయినప్పుడు ఒక
డెలికేట్ లేయర్ అనేది ఈ మన వజినా ఫామ్ అయినప్పుడు డెలికేట్ లేయర్ అనేది కవరింగ్తో ఉండిపోద్ది అన్నమాట. సో అది అంత యూజ్ ఏం కాదు, ఉన్నంత మాత్రాన ఏం యూజ్ కాదు, లేనంత మాత్రాన యూజ్ కాదు, జస్ట్ ఇట్స్ అ పార్ట్ అంతే. సో ఇది అంత కన్సిడరేషన్లోకి రాదు అని చెప్పేసి మీ బుక్స్లో యాడ్ చేశారు. సో ఇట్ ఈస్ బ్రేకబుల్, అంటే చిన్న బ్రేకబుల్ అన్నమాట. అది ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా చూడండి, శానిటరీ ప్యాడ్స్ కాకుండా మెన్స్ట్రువల్ కప్స్ యూజ్ చేస్తున్నారు. మనం ఎట్లయితే అప్డేట్ అవుతున్నామో మనకి ఏదైతే మన లివింగ్కి మనం ఏం చూసుకుంటాం రా, సింపుల్ థింగ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం నార్మల్గా ఎగ్జాంపుల్ గ్రైండరే తీసుకుందాము. పాతకాలంలో ఏంట్రా, దంచేవాళ్ళం, రోట్లో దంచి దంచి దంచి. అప్పుడు ఏమవుతుందంటే టైం కన్జ్యూమ్ అవుతుంది, ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. సో పర్సన్స్ అనేవాళ్ళు వేరే వర్క్ చేసుకోలేకపోతున్నారని చెప్పి సింప్లిఫైడ్ సొల్యూషన్ అనేది మన టెక్నాలజీ ఎట్లా డెవలప్ అవుతుందో అట్లా ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశారు. సో గ్రైండర్ ఫైండ్ అవుట్ చేయగానే మన ఎనర్జీ సేవ్ అవుతుంది, అలాగే వర్క్ కూడా అయిపోతుంది, కావాల్సిన వర్క్. సో ఇప్పుడు అలాగే ఇట్లా ఎవల్యూషన్ జరిగినప్పుడు శానిటరీ ప్యాడ్స్ ప్రొడక్షన్ తగ్గించడానికి మెన్స్ట్రువల్ కప్స్ కూడా తీసుకొచ్చారు. మెన్స్ట్రువల్ కప్స్ ఎజెక్షన్ ఎలా ఉంటుందని అంటే లేబియా మైనర్ దగ్గర దాకా ఎజెక్షన్ అనేది ఉంటుంది. సో వజినాకి దగ్గరగా, సో అక్కడ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి హైమన్కి. సో అలాగే హార్సింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కాంపిటీషన్ ఎట్లా ఉంది రా, ముందులాగా లేదు కదా. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏంటి అని అంటే ఈక్వల్గా పోటీ పడుతున్నారు ఎవరితో అయినా, మన గర్ల్స్ అనేవాళ్ళు. సో హార్స్ రైడింగ్ చేసే వాళ్ళకి సైక్లింగ్, ఇప్పుడు సైక్లింగ్ కూడా చేస్తున్నారు. ఒకప్పుడు అరే మీరు గర్ల్స్ రా, సైకిల్ చేయొద్దు, క్రికెట్ ఆడొద్దు, ఏం చేయొద్దు అని చెప్పేసి కుకుండా పెట్టేవాళ్ళు. సో అంత డెలికేట్గా ఉన్నప్పుడు ఆ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ లేవు. బట్ ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో ఏంటి అని అంటే వీఆర్ ఫైటింగ్, ఎట్లా అంటే లెవెల్ ఈక్వల్గానే మనం ఫైట్ చేస్తున్నాం కాబట్టి. సో కొన్ని ఛాన్సెస్ ఉండొచ్చు, సైక్లింగ్ కావచ్చు, జంపింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, డిఫరెంట్ సినారీస్లో కూడా హైమన్ బ్రేక్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఒకటి మీకు మెన్షన్ చేశాడు. సో ఇవి కూడా క్వశ్చన్, దీని మీద కూడా క్వశ్చన్ వచ్చింది. బికాస్ దే ఆర్ సీకింగ్ నాలెడ్జ్ టు ద పీపుల్. నాలెడ్జ్ సీక్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా ఇట్లాంటి క్వశ్చన్ కూడా వచ్చింది. మీరు ప్రీవియస్ ఇయర్లో కూడా చూడండి, అరే ఇట్లాంటి క్వశ్చనా అని ఫీల్ అవ్వద్దు. ఓకేనా. సో ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. హైమన్ బ్రేక్ డ్యూ టు ది రీజన్స్ అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అంటే దాంట్లో ఇది కూడా యాడ్ చేశాడు, ఫస్ట్ కోయిటస్లోనే బ్రేక్ అయిద్దా అని చెప్పేసి కూడా ఆప్షన్ ఇచ్చాడు. సో యూఆర్ ఎంటరింగ్ టు ద టీనేజ్, అడోలసెన్స్ వచ్చింది అని అంటే యూఆర్ గెట్టింగ్ ఎబిలిటీ టు థింక్. సో ఆ ఎబిలిటీ వస్తుంది అని అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ప్యూబర్టీ స్టార్ట్ అయింది అని కాబట్టి యూ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా. సో అది హైమని ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే యురెత్రల్ ఓపెనింగ్. తర్వాత అప్పర్ జంక్షన్ ఏదైతే ఇది లేబియా మైనోరా ఏదైతే ఫోల్డింగ్ ఉంటుందో, ఓకేనా. ఇక్కడ క్లైటోరిస్ కూడా ఉంటుంది నాన్న మీకు, ఇక్కడ చిన్న పార్ట్ ఏదైతే ఉంటుందో ఇలా క్లైటోరిస్ అని కూడా ఉంటుంది. ఓకేనా. క్లైటోరిస్. సో ఇది ఇట్స్ ప్రొటెక్టివ్ పార్ట్ అని కూడా అనొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి మమ్మరీ గ్లాండ్. డోంట్ వరీ, ఒక 10-15 మినిట్స్ అయిపోద్ది మమ్మరీ గ్లాండ్ అయిపోగానే. ఓకే. నెక్స్ట్ ఓవమ్ ప్రొడక్షన్ చూసేసి అయిపోద్ది. ఏంటి అని అంటే మమ్మరీ గ్లాండ్ ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఫర్ ఫీమేల్ మమ్మల్స్. ఓకే. ఏంటివి పేర్డ్గా ఉంటాయి అన్నమాట. పేర్డ్ స్ట్రక్చర్, నార్మల్గా బ్రెస్ట్ అని కూడా అంటాం. సో దీంట్లో ఏంటి అని అంటే గ్లాండులర్ టిష్యూ ఉంటుంది. గ్లాండులర్ టిష్యూ ఆఫ్ ఈచ్ బ్రెస్ట్ డివైడెడ్ ఇంటూ 15 to 20 మమ్మరీ లోబ్స్. సో ఈ మమ్మరీ లోబ్స్ ఏం చేస్తాయంటే క్లస్టర్ ఆఫ్ సెల్స్ని కంటైన్ చేస్తాయి అన్నమాట. క్లస్టర్ అంటే చాలా సెల్స్.
cluster of cells. These cells of alveoli. రే ఆల్వాయిలే అని అంటే మళ్ళీ మీరు అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ సాక్స్ అని అర్థము. ఆల్వాయిలీ అని అంటే సాక్స్ అని అర్థం. అల్వాయిలీ అని అంటే అక్కడ కూడా వస్తుంది మనకు లంగ్స్ దగ్గర. సో ఇట్స్ ఎ సాక్ లైక్ స్ట్రక్చర్ అని అర్థం అల్వాయిలీ. ఓకేనా? ఇస్తారు మమ్మరీ గ్లాండ్ అండ్ ల్యాండ్ వచ్చిందా అని అంటే క్లస్టర్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఇది లేదు అక్కడ ఆక్సిజన్ అని ఏదైనా కనబడ్డా కార్బన్ డైఆక్సైడ్ ఏదైనా కనబడ్డా అది బ్రీతింగ్ సంబంధించింది. ఓకేనా? టర్మ్స్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వద్దు. విచ్ సీక్రెట్ మిల్క్స్. సో ఈ మిల్క్ అనేవి ఈ క్లస్టర్ ఆఫ్ సెల్స్ అనేవి మమ్మరీ లోబ్స్ నుండి వస్తుంది. ఓకేనా? సో ఇవి ఎక్కడ స్టోర్ అవుతాయి అని అంటే లాక్టిఫరస్ డక్ట్లో స్టోర్ అవుతాయి. స్టోర్డ్ ఇన్ ద లాక్టిఫెరస్ డక్. లాక్టిఫెరస్ డక్లో స్టోర్ అయితే దెన్ సక్డ్ అవుట్ బై బేబీ. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి గ్యామెటోజెనిసిస్. గ్యామెటోజెనిసిస్ అంటే ఫీమేల్ గ్యామెటోజెనిసిస్. ఫీమేల్ గ్యామెటోజెనిసిస్లో ఏంటి అని అంటే ఫార్మేషన్ ఆఫ్ ఫీమేల్ మెచ్యూర్ గ్యామెట్. ఫీమేల్ మెచ్యూర్ గ్యామెట్ ఏంటి? ఈజ్ కాల్డ్ oogenesis. ఓవం ఏదైతే ప్రొడక్షన్ చేస్తున్నామో దాన్ని oogenesis అని అంటున్నాం. ఓకేనా? oogenesis ఈజ్ ఇనిషియేటెడ్ బై ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. ఏదైతే ఎంబ్రియాలో మనం ఇప్పుడు చూసాం టెస్టిస్ ఎప్పుడు ఫామ్ అయిందో అప్పుడే ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ అప్పుడే oogenesis కూడా ఫామ్ అయింది. సో అక్కడ ఏంటి అని అంటే మిలియన్స్ ఆఫ్ గ్యామెట్స్ ఏవైతే ఇవి సెల్స్ అయితే ఉంటాయో అవన్నీ మిలియన్స్ అనేవి ఉంటాయి. వాటిని ఏమంటున్నామంటే ఊగోనియా అని అంటున్నాం. అప్పుడెప్పుడు ఓవరీస్లోనే ఫిల్ అయి ఉంటాయి అన్నమాట. ఇవి ఓవరీస్లో 2 ఓవరీస్లో మిలియన్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఎట్లా అని అంటే ఇది ఫీటల్ అంటే బేబీ, చిన్న బేబీలో అది 7th మంత్ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉంటుందో అప్పుడు టెస్టిస్ ఫామ్ అయినప్పుడు స్క్రోటల్ సాక్ ఫామ్ అయినప్పుడు ఇవి ఒకవేళ ఎక్స్ క్రోమోజోమ్ వెళ్తే ఇవి ఫామ్ అయిపోద్ది అన్నమాట. సో ఇవి ఏంటి అని అంటే ఇంటర్ ఇంటూ ద ప్రోఫేజ్ 1 స్టేజ్ ఆఫ్ మియోసిస్. ప్రోఫేజ్ 1 మీకు సెల్ సైకిల్ అయిపోలేదు అప్పుడు చెప్తాను ప్రోఫేజ్ 1 అంటే ఏంటో. ప్రోఫేజ్ 1లో మియోటిక్ డివిజన్ జరిగింది. సో మియోటిక్ డివిజన్ చేసి తర్వాత టెంపరరీ అరెస్టెడ్. అంటే ఏంట్రా జీనాట్ స్టేజ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? సో వీటిని ఏమంటున్నామంటే ప్రైమరీ oocytes అంటున్నాం. ఏవైతే జీనాట్ స్టేట్కి వెళ్ళిపోయినాయో వీటిని ప్రైమరీ oocytes అంటున్నాం. సో ఈ ప్రైమరీ oocytes అనేది ఒక లేయర్తోని కవర్ అయి ఉంటాయి అన్నమాట. ఆ లేయర్ని ఏమంటున్నామంటే గ్రానులోసా సెల్స్. దీన్ని ఏమంటున్నామంటే అండ్ కాల్డ్ ఈ ప్రైమరీ oocytes ఈ సెల్స్తో కవర్ అయినప్పుడు ఏమంటున్నామంటే దాన్ని ప్రైమరీ ఫాలికల్ అంటున్నాం. ఓకేనా? సో ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రైమరీ ఫాలిక్యులర్ అనేవి ఏవైతే ఉంటాయో ఇవి డీజనరేట్ అయిపోతాయి కదా. అప్పుడు ఏజ్లో డీజనరేట్ అవుతాయి అని అంటే ప్యూబర్టీ ఏజ్ వచ్చిన తర్వాత ఆ డీజనరేట్ అనేది అయిపోతుంది అన్నమాట. సో ఈ ప్యూబర్టీలో 60,000 to 80,000 ప్రైమరీ ఫోలికల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. కొన్ని మిలియన్స్ అండ్ గ్యామెట్స్ ఉన్నప్పుడు ప్యూబర్టీ ఏజ్ వచ్చేసరికంటే డీజనరేట్ అయిపోయి ఇన్ని మాత్రమే యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి టు రిలీజ్ మంత్లీ. ఓకేనా? ఇన్ ఓవరీ
ప్రైమరీ ఫోలికల్స్ అనేవి ఇన్ని ఉంటాయి అన్నమాట. తర్వాత ఏంట్రా, ఈ ప్రైమరీ ఫోలికల్స్ ఆర్ సరౌండెడ్ బై మోర్ గ్రాన్యులర్ సెల్స్. ఈ ప్రైమరీ ఫోలికల్స్ ఏవైతే ఉంటాయో ఇంకా ఫోలికల్స్ ఏవైతే ఉంటాయో ఇంకా గ్రాన్యులోజ్ సెల్స్తోని కవర్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఫార్మ్స్ న్యూ థీకా. ఇంకా ఎక్కువ ఫామ్ అయిపోయి సెకండరీ ఫోలికల్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఈ సెకండరీ ఏం చేస్తాయంటే టెరిషరీగా మారిపోతుంది అన్నమాట. టెరిషరీ ఫోలికల్స్. సో దీంట్లో ఏంటి అని అంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ. దాన్ని ఏమంటున్నామంటే అంట్రమ్ అని అంటున్నాం. ఓకేనా, ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ ఈ స్టేజ్లో కనిపిస్తుంది మనకు. ఓకేనా, తర్వాత ఏంటి అని అంటే ఈ టీకా అనేది 2 టైప్స్గా డివైడ్ అయిపోద్ది. ఏది ఇప్పుడు ఇక్కడ టీకా ఫార్మేషన్ జరిగిద్ది, ఇక్కడ కూడా టీకా ఫార్మేషన్ జరిగిద్ది. అది ఎలా అంటే 2 టైప్స్ అని అనుకుంటున్నాం. దాన్ని ఏంటి అని అంటే ఇన్నర్ టీకా, ఇంటర్నల్ అండ్ అవుటర్ టీకా, ఎక్స్టర్నల్. సో ఈ టీకా ఏదైతే ఫ్లూయిడ్ అనుకున్నాం చూడండి, అది ఇన్నర్ టీకా, అవుటర్ టీకా 2 టైప్స్ ఉంటుంది అన్నమాట. సో ఈ టెరిషరీ ఏంటి అని అంటే ఫస్ట్ మియోటిక్ డివిజన్ కంప్లీట్ చేసుకుంటుంది. టెరిషర్ ఫోల్డ్ మియోటిక్ డివిజన్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ అన్ఈక్వల్ డివిజన్ జరిగి ఒకటి సెకండరీ అండ్ పోలర్గా ఫామ్ అయిపోద్ది అన్నమాట. పోలర్ బాడీ ఈ టెరిషరీ. ఓకేనా, ఈ డివిజన్ జరిగి సెకండరీగా అండ్ పోలర్ బాడీగా 2గా ఫామ్ అయిపోద్ది. ఈ సెకండరీ ఊసైట్ ఏదైతే ఉందో ఊసైట్ అవుతుంది. ఇది ఫోలికల్ కాస్త ఊసైట్. ఓకేనా, ఈ 2 టైమ్స్ వచ్చింది సెకండరీ అని. ఇక్కడ సెకండరీ ఫోలికల్ టెరిషరీ డివిజన్ జరిగిన తర్వాత సెకండరీ ఊసైట్ అయింది, తర్వాత పోలర్ బాడీ 2 వచ్చినాయి టెరిషరీ తర్వాత. సో ఈ సెకండరీ ఊసైట్ ఏంటంటే జోనా పెలుసిడా మెంబ్రెన్ అనేది ఫామ్ చేసుకుంటుంది దాని చుట్టూ, సెకండరీ ఊసైట్ చుట్టూ. ఓకే, నెక్స్ట్ వన్ ఇది ఏంటి అంటే ఫర్దర్గా గ్రానఫిలియం ఫోలికల్స్ గా మారిపోతాయి. ఓకేనా, ఫోలికల్గా మారిపోతాయి. సో ఈ గ్రానఫిలియన్ ఫోలికల్స్ అనేవి రప్చర్ అయిపోయి సెకండరీ ఊసైట్ ఏదైతే ఉందో ఇది ఫార్మేషన్ అయిన తర్వాత, ఈ లేయర్ ఫార్మేషన్ అయిన తర్వాత ఏదైతే ఊసైట్ ఉందో అది ఓవంగా బయటకు వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది ఓవం. ఇది దీని యొక్క ప్రాసెస్. అండ్ మీకు ఒక 2 వీడియోస్ చూపిస్తాను, స్పర్మటోజెనసిస్ అండ్ గ్యామెటోజెనసిస్. ఇది ఓజెనసిస్, జస్ట్ మీ ఐడియా కోసం. ఓకే, ఫస్ట్ ఇది చూసేయండి. Sperm develop in the seminiferous tubules of the testes. Primordial sperm cells, called spermatogonia, lie dormant in the outer compartment of the tubules from the late fetal period until puberty. At puberty, the spermatogonia undergo mitotic divisions, giving rise to genetically identical cells. The cells grow gradually into primary spermatocytes, preparing to divide into cells half their size. Each of these primary spermatocytes undergoes a first meiotic division, forming 2 smaller haploid cells known as secondary spermatocytes. These secondary spermatocytes divide once more, giving rise to 4 haploid cells called spermatids, containing exactly half of the father's genetic material. Through a process known as spermiogenesis, the spermatids change shape, transforming into mature sperm cells. The spermatid's nucleus condenses, the acrosome appears, and the tail begins to grow. Much of the cytoplasm is shed.
As spermiogenesis completes, the sperm cells break free from the Sertoli cell lining of the tubules into the lumina. The sperm cells are then stored in the epididymis, where they functionally mature. నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చూస్తారా? మళ్ళీ ఒకసారి చూస్తారా? Yes, ma'am. Sperm develop in the seminiferous tubules of the testes. Primordial sperm cells, called spermatogonia, lie dormant in the outer compartment of the tubules from the late fetal period until puberty. At puberty, the spermatogonia undergo mitotic divisions, giving rise to genetically identical cells. The cells grow gradually into primary spermatocytes, preparing to divide into cells half their size. Each of these primary spermatocytes undergoes a first meiotic division, forming two smaller haploid cells known as secondary spermatocytes. These secondary spermatocytes divide once more, giving rise to four haploid cells called spermatids, containing exactly half of the father's genetic material. Through a process known as spermiogenesis, the spermatids change shape, transforming into mature sperm cells. The spermatid's nucleus condenses, the acrosome appears, and the tail begins to grow. Much of the cytoplasm is shed. As spermiogenesis completes, the sperm cells break free from the Sertoli cell lining of the tubules into the lumina. The sperm cells are then stored in the epididymis, where they functionally mature. Oogonesis, production of egg. The production of egg in the female reproduction organ, the ovary, is called oogonesis. The production of reproductive cells in females occurs during certain periods. The eggs are protected and nourished by the ovary. There are a large number of follicles in the ovary. There is one primary oocyte in every follicle. Every month, one egg cell matures and is released into the fallopian tube to allow fertilization to occur. The eggs are formed from the two-end parent cell found in the ovaries of the reproductive system. These cells are called oogonium. The eggs begin development from the third month, when the female is still in the uterus of its mother, and continues until it reaches a certain age. The oogonium multiply through mitosis before the female reaches puberty. The oogonium grow and develop to prepare for meiosis. These cells are called primary oocytes. In contrast with sperm production, during the production of eggs, meiosis produces one mature gamete. The 2N chromosome parent cell, oogonium, produces 2 N chromosome cells after meiosis 1. Of these, the small one is called first pole cell, while the large is called the secondary oocyte. As the cells complete meiosis 2, 3 small pole cells and 1 ootid with a large cytoplasm is formed.
The pole cells produced during division disappear by dissolving. However, the oocyte differentiates to form a mature egg cell. The purpose of meiosis during egg formation is to halve the number of chromosomes. Okay. Done. Okay now? Okay, left అయిపోండి. Bye. Okay, bye. Okay.